ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. ప్రభునామానికి మహిమ కలుగును గాక. దైవ సన్నిధిలో సమకూడి వచ్చిన మీ అందరికీ యేసే నామములో శుభవందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మనల్ని ప్రేమించి మరొక దినాన ఆయన మందిరావరణంలో సమకూర్టకు వచ్చిన దేవదేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. మరి యేసే చెప్పిన ఉపమానాల్ని మనం ధ్యానం చేసుకుంటూ ఉన్నాము. మరి ఇప్పటి వరకు 22 ధ్యానం చేసుకొని ఉన్నాం. మరి 2 వారాల క్రితము మనము యేసే చెప్పిన ఉపమానం 23వ ఉపమానాన్ని మనము ధ్యానం చేసి ఉన్నాం. తప్పిపోయిన కుమారుని గురించిన ఉపమానాన్ని మనం ధ్యానం చేసి ఉన్నాము. అయితే వచ్చిన వాక్య భాగాన్ని తీసి పెడదాము. లూకా సువార్త 15వ అధ్యాయంలో మనం చదువుకొని ఉన్నాం. పోయినసారి మీకు చెప్పాను, ఒక తండ్రికి 2 కుమారులు ఉన్నారు కదా. ఆ కుమారుల్లో చిన్న కుమారుడు తండ్రికి విరోధమైన కార్యం చేశాడని మనము చూసి ఉన్నాం. తన పాపం చేసి దూరదేశం వెళ్ళాడని. అతడు చేసిన గొప్ప తప్పు ఏంటో మనం తెలుసుకున్నాం. ఏంటది? తండ్రికి విరోధమైన కోరిక కలిగి ఉన్నాడంటే ఆస్తిలో భాగం ఇవ్వమని అడగటం అనేది తండ్రికి విరోధమైన కోరిక అని. అలాగే తండ్రికి మనం కూడా చాలాసార్లు విరోధమైన కోరికలు కలిగి ఉంటామని తెలుసుకున్నాం. అలాగే తండ్రికి విరోధమైన స్థలము ఏది? తండ్రికి విరోధమైన స్థలము ఆయనకు దూరంగా ఉండటమే ఆయనకి విరోధమైన స్థలము. ఆ తర్వాత తండ్రికి విరోధమైన జీవితాన్ని జీవించాడు. దేవుడు ఉండలేని చోట తన నివాసం చేసి తండ్రికి విరోధమైన జీవితం జీవించాడని. తర్వాత తండ్రికి విరోధమైన సహవాసము, ఏ లోకము ఏ దేశం అయితే తన్ని ఒక దుష్టుడిగా పాపిగా తనంతా పోగొట్టుకోవడానికి కారణమైందో, మనం కూడా చాలాసార్లు ఏ లోకంలో నుండి ప్రత్యేకింపబడ్డామో ఆ లోకంలో వారిని ఆశ్రయించటము అది దేవునికి బాధపరిచే విషయం అని తెలుసుకున్నాం. తర్వాత తండ్రికి విరోధమైన పని ఏం పని? ఏదో ఒకటి చేసి పొట్ట నింపుకుందాం అనుకొని తండ్రికి విరోధమైన పని అని మనం నేర్చుకున్నాము. అంతేకాదు ఆ తండ్రి ప్రేమ ఎంత గొప్పదో కుమారుని పట్ల కూడా మనం చెప్పుకొని ఉన్నాం కదా. ఏం చేశాడు? కుమారుడు వెళ్ళిన నాటి నుండి ఏం చేస్తున్నాడు? ఎదురు చూస్తూనే ఉన్నాడు. తను వచ్చినప్పుడు దూరంగా ఉన్నప్పుడు, ఇంకా దూరంగా ఉన్నప్పుడే చూసి ఏం చేశాడు? పరిగెత్తుకుంటూ వెళ్ళి మెడ మీద పడి ముద్దులు పెట్టుకున్నాడని. ఆ తర్వాత ఏం చేశాడండి? వస్త్రము, ఉంగరము, చెప్పులు తెచ్చి తొడిగించాడు, విందు చేశాడు. ఎంత గొప్ప ప్రేమ, తండ్రి ప్రేమ అని మనం తెలుసుకున్నాం. అయితే అదే ఉపమానంలో మరొక కుమారుడు గురించి మీకు ఇంకోసారి చెప్తానని చెప్పాను. అదే మనం ధ్యానం చేసుకోబోతున్నాం. ఇది 15వ అధ్యాయం, లూకా సువార్త 15వ అధ్యాయము మనము 25వ వచనం నుండి 26వ వచనం నుండి ధ్యానం చేస్తే ఇక్కడ మనము కొన్ని విషయాలు నేర్చుకోబోతున్నాం. అయితే చిన్న కుమారుడేమో తండ్రికి ఎదురు తిరిగి ఆస్తి అంతా నాశనం చేసి చెడిపోయాడు. తండ్రికి చాలా దుఃఖం కలిగించాడు. చిన్న కుమారుడు యొక్క విషయంలో తండ్రి ప్రేమ సహనం ఎంత గొప్పదో మనం చూసాము. అలాగే ఈ పెద్ద కుమారుడి విషయంలో కూడా దేవుని ప్రేమ ఏ విధంగా చిత్రీకరించబడిందో మనం ఇక్కడ చూస్తామన్నమాట. చిన్న కుమారుడేమో తండ్రిని విడిచి దూరదేశం వెళ్ళిపోయి తండ్రిని దుఃఖపరిచాడు. కానీ పెద్ద కుమారుడు తండ్రితోనే ఉంటూ తండ్రి హృదయాన్ని బహుగా ఏం చేశాడు? గాయపరిచాడు. చిన్న కుమారుడు ఏం చేశాడో దాన్ని బహిరంగంగా చేశాడు, అందరికి కనపడేటట్లు. కానీ పెద్ద కుమారుడు యొక్క స్వభావం ఎలా ఉందంటే, ఇంగ్లీష్లో చెప్పాలంటే కన్నింగ్, హిపోక్రైట్ అండ్ పెసిమిస్ట్ అండ్ అంతేకాదు ఎన్వియస్ పర్సన్. అంటే తన లోపల ఏముందంటే కపటం ఉంది, వేషధారణ ఉంది, తర్వాత దుర్బుద్ధి ఉంది, అసూయపరుడుగా మనకి ఈ యొక్క చిన్న కుమారుడు కనిపిస్తూ ఉన్నాడనమాట. కాబట్టి ఇన్ని విరోధమైన లక్షణాలు ఈయనలో పెట్టుకొని కూడా అందరికీ ఏమనిపించుకున్నాడు? మంచివాడు అనిపించుకున్నాడు. సహజంగా చూస్తే మనకి ఏమనిపిస్తుంది? ఎంత తప్పు చేశాడు చిన్నోడు, ఇలా చేశాడు, పెద్దోడు ఎంత నమ్మకంగా ఇంట్లో ఉన్నాడు అనే ఆలోచన మనకు ఉంటుంది అనమాట. కాబట్టి ఇక్కడ మనం చూస్తే ఈ వచన భాగాలు మనం జాగ్రత్తగా ధ్యానం చేస్తే 26వ వచనం చూడండి. అప్పుడు తండ్రి మనకి ఏం చేశాడు తెలుసు? కుమారుడిని వచ్చిన తర్వాత పనివారిని పిలిచి విందు చేసిన విషయము, విందు చేస్తూ ఉన్నారు. గొప్ప సంతోషంతో వాయిద్యాలు వాయించేవారు, నాట్యం ఆడేవారు వచ్చారు. ఇరుగు పొరుగు వారిని అందరం పిలిచాడు. 26వ వచనంలో 25 నుండి చూద్దాం. అప్పుడు అతని పెద్ద కుమారుడు పొలములో ఉండెను. వాడు పొలములో నుండి వచ్చుచు ఇంటి దగ్గరికి రాగా వాయిద్యములను నాట్యములను జరుగుట విని దాసుల్లో ఒకరిని పిలిచి ఏమిటని అడుగగా ఆ దాసుడు అతనితో, నీ తమ్ముడు వచ్చి ఉన్నాడు, అతడు తన యొద్దకు సురక్షితంగా వచ్చినందున నీ తండ్రి క్రొవ్విన పశువును వధించెను. అయితే అతడు కోపపడి లోపలికి వెళ్ళనివ్వకపోయాను గనక అతని తండ్రి వెలుపలికి వచ్చి లోపలికి రమ్మని బతిమాలుకొనెను. అందుకు అతడు తన తండ్రితో, ఇదిగో ఇన్ని ఏండ్ల నుండి నిన్ను సేవించున్నానే,
నీ ఆజ్ఞను నేను ఎన్నడూను మీరలేదే. అయినను నా స్నేహితులతో సంతోషించినట్లు నీవు నాకెన్నడూను ఒక మేక పిల్లనైనా ఇయ్యలేదు. అయితే నీ ఆస్తిని వేశ్యలతో తినివేసిన ఈ నీ కుమారుడు రాగానే వీని కొరకు క్రొవ్విన పశువును వధించిదివని చెప్పాను. అందుకతడు, కుమారుడా, నీవెల్లప్పుడూ నాతో కూడా ఉన్నావు, నావన్నీ నీవి, మనము సంతోషించి ఆనందించుట యుక్తమే. ఈ నీ తమ్ముడు చనిపోయి తిరిగి బ్రతికేను, తప్పిపోయి దొరికెనని అతనితో చెప్పాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ మనం చూస్తే ఈ యొక్క కుమారుడు చూడండి, ఈ పెద్ద కుమారుడు ఒక పరాయి వాళ్ళలాగా మాట్లాడుతున్నాడు. ఈ పెద్ద కుమారుడు చేసిన తప్పు, చిన్న కుమారుడు తప్పు ఏంటి మనం ఏం తెలుసుకున్నాము? తండ్రికి విరోధమైన కోరిక, తండ్రికి విరోధమైన ప్రదేశము, తండ్రికి విరోధమైన పని, తండ్రికి విరోధమైన జీవితము, ఇవి మనం చూసాం. ఈ చిన్న కుమారులో మొట్టమొదటిగా మనకు కనిపిస్తున్న పాపం ఏంటంటే, సొంత తండ్రితో లేకపోతే ఇంటి వారితో ఎలా మాట్లాడుతున్నాడు? పరాయి వాళ్ళలాగా మాట్లాడుతున్నాడు, పరాయి వాని వల్లే ప్రవర్తిస్తున్నాడు. చెప్పాలంటే ఏమంటున్నాడు? దాసుల్లో ఒకడు తన పొలం నుండి వచ్చాడు, ఇంట్లో చాలామంది దాసులు ఉన్నారు, దాసుల్లో ఒకని పిలిచి అడుగుతున్నాడు. అర్థమైందా? వినండి. దాసుల్లో ఒకరిని పిలిచి, ఏంటిది విందేంటి, ఆర్భాటం ఏంటి, ఏం జరుగుతుందని చెప్పేసి దాసుల్లో ఒకరిని పిలిచి అడుగుతున్నాడు. అయితే అతడు విషయం చెప్పిన తర్వాత ఏమంటున్నాడు? కోపపడి లోపలికి వెళ్ళనొల్లకపోయాను. కాబట్టి ఎవరో దారిని పోయేవారు, ఏదన్నా ఎక్కడన్నా మనం వెళ్తూ ఉంటే, ఏదన్నా విందు జరుగుతుంటే, అక్కడ టెంట్ వేసింది చాలామంది, ఇక్కడ ఏం జరిగింది, ఇక్కడ ఏదో ఒక బర్త్డేనా లేకపోతే పెళ్ళా అని మనము ఆరాధిస్తాం బయట మనం ఏదైనా చూసినప్పుడు. అలాగే ఏదో దారిని పోయే వ్యక్తుల్లాగా అక్కడక్కడ ఏం జరుగుతుందా అని సందడి చూసి అడిగినట్లుగా ఉందన్నమాట. లోపలికి వెళ్ళి తెలుసుకొనే స్వతంత్రత తనకుందా లేదా? డైరెక్ట్గా లోపలికి వెళ్ళొచ్చా లేదా? తను ఎవరైనా అడ్డగించేవారు ఉన్నారా? ఎవరూ లేరు. కానీ లోపలికి వెళ్ళడము ఇష్టం లేదు, తన ఇంట్లో తనకు అడ్డుపడేవా. కానీ ఇంతకాలము తండ్రిని దుఃఖపడుతూ ఉన్నాడు. అవునా? ఎవరి కోసమో? తమ్ముడు కోసం దుఃఖపడుతూ ఉన్నాడు. ఇంతకాలం దుఃఖపడితే తండ్రిని పట్టించుకోలేదు, ఇప్పుడు సంతోషపడితే కూడా ఆ సంతోషంలో పాలు పొందట్లేదు. ఆలోచించేయండి, ఎవరితో ఉన్నాడు? తండ్రితోనే ఉన్నాడు. తండ్రి దుఃఖంలో పాలు పంచుకోలేదు, తండ్రి సంతోషంలో పాలు పంచలేదు. ఇప్పుడు తండ్రి సంతోషిస్తుంటే అది కూడా పట్టించుకోవట్లేదు. తండ్రితోనే ఉన్నా కానీ తండ్రికి అతనికి ఏమీ సంబంధం లేనట్లే ఉంది. అవునా? సంబంధం ఉంటే అలా ఉంటారా అండి? కుటుంబంలో ఎవరైనా బాధపడుతూ ఉంటే మీరు సంతోషంగా ఉండగలుగుతారా? ఎవరైనా సంతోషిస్తూ ఉంటే వారితో సంతోషించకుండా ఉండగలుగుతారా? నా కుటుంబము, నా ఇల్లు అనుకున్నప్పుడు కదా. ఇక్కడ చూస్తే ఇంటి వాని వలె గాక ఏదో జీతగాడి వాళ్ళగే ప్రవర్తిస్తున్నాడు. ఎవరు? పెద్ద కుమారుడు అనమాట. తన ఇంటికి తనకు మధ్య శరీర సంబంధమే కానీ ఏమి లేదు, ఆధ్యాత్మిక సంబంధం లేదు. వచ్చి కలిసి తింటున్నారు, కలిసి పండుకుంటున్నారు, అంతేకాని ఏమి లేదు, ఒక అన్యోన్యత లేదు, ఒక ఆత్మీయమైన సంబంధం లేదు. నేడు కుటుంబాల్లో కూడా చాలా కుటుంబాల్లో ఆ యొక్క ఒకరినొకరు అర్థం చేసుకోవడం, ఒకరు ఫీలింగ్ ఒకరు అర్థం చేసుకొని అన్యోన్యత, ప్రేమ కలిగి ఉండడం చాలా అరుదు. ఏదో బయటికి వెళ్ళడం, పనికి రావడం, ఇంటికి వచ్చి ఏదో శారీరక సంబంధాలు కలిగి ఉంటున్నారు కానీ అన్యోన్యమైన ఆత్మ సంబంధాన్ని కలిగి ఉండట్లేదు అనమాట. కాబట్టి ఇంటికి అతనికి మధ్య అంటే అంటీ అన్నట్లుగా ఉన్నాడు అనమాట. ఇది నా వారు అనే ఆప్యాయత, నా ఇల్లు, నా వారు, నా తమ్ముడు, నా తండ్రి అనే ఆప్యాయత అక్కడ మనకి కనబట్టలేదు అనమాట. ఆ సమయంలో అంటే తమ్ముడు తిరిగి వచ్చిన సమయంలో, ఆ సందర్భంలో, ఈ సమయంలో నా బాధ్యత ఏంటి, నేనేం చేయాలి అనే ఆలోచన ఈ పెద్ద కుమారుడికి లేదండి. కాబట్టి ఇంట్లో పనిచేసే దాసుని పిలిచి అడుగుతున్నాడు, నీ తమ్ముడు, అతడు ఏం చెప్తున్నాడు? మనం చదువుకుంటే 25వ వచనంలో ఏంటి విందు ఇదంతా అంటే ఏం చెప్తున్నాడు? అడిగితే ఏమి లేదా, అదిగో నీ తమ్ముడు వచ్చి ఉన్నాడు, అతడు తన యొద్దకు క్షేమంగా వచ్చాడని నీ తండ్రి. ఈయనేమంటున్నాడు? నీ తమ్ముడు, నీ తండ్రి అంటే ఈయనేం చెప్తున్నాడు? మనం 29వ వచనం చూస్తే తండ్రిని ఏమని పిలుస్తున్నాడు? ఇదిగో అని పిలుస్తున్నాడు. తమ్ముడిని ఏమంటున్నాడు? నీ కొడుకు అంటున్నాడు. అర్థమవుతుందండి? పొత్తులేని, ప్రేమ లేని, ఆప్యాయత లేని మాటలు కాదా ఇవి? ఆలోచన చేయండి. ఇదిగో అని పిలుస్తున్నాడు తండ్రి. తర్వాత ఏమో తమ్ముడేమో నీ తమ్ముడు అంటున్నాడు. పొత్తులేని మాటలు, ప్రేమ లేని సంభాషణ, బాధ్యతారహితమైన ప్రవర్తన కాదా ఇది? బాధ్యత లేని తత్వం కాదా? ఆలోచన చేయండి. దేవుని సంఘంలో కూడా ఇటువంటి మనస్తత్వం కలిగిన వారు, దేవుని సంఘం అనేది ఒక కుటుంబం అని ఎప్పుడు నేను చెప్తూ ఉంటాను. ఈ కుటుంబంలో కూడా బాధ్యత రహితంగా ఉండేవారు ఎంతోమంది. నువ్వు తండ్రి, దేవుడు నీకు తండ్రి అయితే ఆయన ఇంట్లో నీకేముంటుంది? పని ఉంటుంది, బాధ్యత ఉంటుంది. అర్థమవుతుందా? కాబట్టి అవి మనం పట్టినట్లుగా ఉంటే కనుక దేవుడు దాన్ని సంతోషపడరు. కొందరు సంఘంలో విడిచి వెళ్ళిపోయి దుర్వ్యాపారాలతో దేవునికి దూరం అయితే, కొందరు ఎలా ఉంటారంట?
సంఘంలోనే ఉండి బాధ్యతారహితంగా ప్రవర్తిస్తూ తండ్రికి బాధ కలిగించేవారు కూడా దుఃఖపరిచేవారుగా ఉంటారు. ఈ 2 రకాలైన విశ్వాసుల ద్వారా ఎవరికి బాధ? దూరమైన వారిని బట్టి అయినా, దగ్గరుండి కూడా బాధ్యత లేని వారి బట్లైనా ఎవరికి బాధ అండి? పరలోక తండ్రికి బాధే. కొంతమంది ఏం బయటికి వెళ్ళి బాధ పెడితే, కొంతమంది ఇంట్లోనే ఉంటూ బాధ్యత రహితంగా ఉండడం అనేది చాలా బాధాకరమైన విషయం అనమాట. జీవము కలిగిన దేవుని సంఘంలో మనం ఎలా ఉన్నామో, ఆయన సంఘం అంటే ఆయన కుటుంబంలో మనం ఎలాంటి బాధ్యతలు స్వీకరిస్తున్నామో, ఆయన కుటుంబంలో మనం ఏమి చేయగలుగుతున్నాం. శరీరం అని అంటే ఈ యొక్క సంఘం అనేది క్రీస్తు శరీరం అని ఎన్నోసార్లు మీకు జ్ఞాపకం చేస్తున్నాము. ఆయన మన శిరస్సు యేసుక్రీస్తు. మనమందరం ఎవరిని చెప్పండి? ఆయన అవయవమై ఉన్నాము. ఈ అవయవాలు, మనలో ఉన్న ప్రతి అవయవము కూడా మన శరీర క్షేమాభివృద్ధికి పని చేయకపోతే ఏమవుతుందండి? శరీరం అంతటికి బాధ కలిగిస్తుంది. దేవుడు మనం ఎంతో అద్భుతంగా చేశాడు. చూడండి, ఈ కుడి చేయి లేకపోయినా, ఎడం చేయి లేకపోయినా, ఊహించుకోండి ఒక్కోసారి కాళ్ళు లేకపోయినా, కళ్ళు అంటే వీటిల్లో ఏదైనా సరే నేను ఎందుకు పని చేయాలి? ఒకవేళ హార్ట్ అనుకుంది అనుకోండి, పద్దాకలు నేను ఎందుకు పని చేయాలి? ఆ కిడ్నీకి ఎక్కువ పని లేదు, నేను ఎక్కువ చేయాలా? లేకపోతే అని ఒకదాన్ని పొందన పెట్టుకొని వీటిలో ఏది కూడా తన పని తను జరిగించుకుంటే ఈ యొక్క శరీరానికి క్షేమాభివృద్ధి కలిగిద్దా? కలగదు. కాబట్టి క్రీస్తు సంఘం అనే కుటుంబం క్షేమాభివృద్ధిగా పైకి ఎదగాలి అని అంటే ప్రతి ఒక్కరు కూడా తమ బాధ్యతను ఎరిగి, నీ పని ఏంటో, నీ వంతు ఏంటో, ప్రతిదీ కూడా ఇంపార్టెంటే. కన్ను ఎంత ఇంపార్టెంటే, కాలు అంత ఇంపార్టెంట్, చెయ్యి ఎంత ఇంపార్టెంటే, అలాగే హార్ట్ కూడా ఇంపార్టెంట్. ప్రతిదీ కూడా దేవుడు వారి సామర్థ్యం కలిగి దేవుడు ఇచ్చిన తలాంతులను, కృపావరాలను వాడుకుంటూ మనం ఎఫెసీ పత్రికలో నేర్చుకున్నట్లుగా సంఘ క్షేమాభివృద్ధి కొరకు పాటుపడే వారంగా ఉండాలి. దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. మనం దేవుని మందిరంలో బాధ్యతారహితంగా ఉండటానికి వీళ్ళే. దావీదు ఒక గొప్ప రాజు అండి. దావీదు గురించి ఆలోచన చేస్తే రాజయ్యుండి కూడా తను మాట్లాడే మాటలు దేవుని పట్ల ఎంత ప్రేమ అంటే, ఆయన ఉన్న సింహాసనము కంటే, ఆయన ఉన్న రాజభవనము కంటే దేవునితో, దేవుని ప్రజలు, దేవుని ఇంటిలో ఉండడము ఎంతో సంతోషంగా భావిస్తాడు. ఈ దినాల్లో నిజంగా దేవుని ప్రేమించేవారు ఎలా ఉంటారంటే ఆదివారం పెందల కడే లెగుస్తారు. ఎప్పుడు లెగుస్తారు? కానీ మనమంతా ఉల్టా. అది దేవుని పట్ల మీ ప్రేమ ఎంత ఉందో, పనుల పట్ల ఎంత ప్రేమ ఉందో అనేది అక్కడే తెలిసిపోతుందండి. కాబట్టి ఆదివారం ఇంకా పెందల కడే లెగవాలి. మగ్దలేని మరియ ఏం చేసిందంట? పెందల కడే లెగిసింది. కాబట్టి మనం పెందలగా మిగతా రోజుల కంటే ఆదివారం పెందల కడే లెగవాలి. బాధ్యత ఆర్చుకొని తీర్చుకొని నిదానంగా వస్తా అంటే అది ఎలా ప్రేమ అవుతుంది? ప్రేమ కాదు. దావీదు అంటున్నాడు, నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షిస్తుంది అంటున్నాడు. ఆ మాట ఆలోచన చేయండి. జనులు యెహోవా మందిరంలోకి వెళుదాము రండని జనులు చెప్తే నా హృదయం సంతోషించి పొంగిపోతుందంట. అయ్యో ఎప్పుడెప్పుడు వెళ్ళాలన్నా దేవుని ఇంటిని గురించిన, అంటే దేవుని మందిరాన్ని గురించిన ఆసక్తి తను ఏం చేస్తుందంట? భక్షిస్తుందంట. అంటే నా సంఘమును గురించిన ఆసక్తి నన్ను క్షణం క్షణం భక్షిస్తుంది అని చెప్తున్నాడు అనమాట. నాకు గొప్ప బాధ్యత ఉంది సంఘంలో, నేను ఎప్పుడు వెళ్ళాలి, దేవుని కుటుంబంలో నేను ఎప్పుడు చేర్చబడాలి, దేవుని కుటుంబంలో నేను ఏమి చేయాలి అనే ఆసక్తి కలిగి ఉన్నాడండి. సంఘంలో సంఘం ఆ సంఖ్యాపరంగా అభివృద్ధి చెందినప్పుడు, లేకపోతే ఆధ్యాత్మికంగా ఎదగనప్పుడు, సంఘంలో సమాధానం లేనప్పుడు, ఐక్యత లేనప్పుడు, లేకపోతే ఎవరైనా అనారోగ్యంగా ఉన్నప్పుడు, ఆర్థిక ఇబ్బందులతో ఉన్నప్పుడు, సంఘ కాపరి అవసరతలో ఉన్నప్పుడు నీ బాధ్యతగా, నీ వంతుగా ఏం చేయగలుగుతున్నావు? నాకెందుకులే, నాకు పట్టదు, నా కుటుంబం కాదన్నట్లు ఉంటున్నావా? ప్రతి విషయంలో కూడా చొరవ తీసుకొని ఇది నా బాధ్యత, నా ఇల్లు, నా కుటుంబము, నేను అందరి క్షేమాభివృద్ధి కొరకు నేను పాటుపడాలి అనే ఆలోచన మనం కలిగి ఉండటం చాలా ప్రాముఖ్యం అన్నమాట. నీ వంతుగా నీ బాధ్యత ఏంటో ఎప్పుడైనా గుర్తించి పరిచయం చేయటమే మనం సంఘంలో. చూడండి, మనము సంఘంలో సంఖ్యగా ఒక వ్యక్తిగా మనం ఉండటం కాదు, కానీ సంఘ శరీరంలో ఒక అవయవంగా మనం ఏం చేయాలి? పని చేయాలి. సంఖ్య కోసం కాదు, ఒక అవయవంగా క్రీస్తు శరీరంలోకి నేను ఒక అవయవాన్ని అని గుర్తించిన వారే బాధ్యత కలిగి సంఘంలో అంటుకట్టబడి ఉంటారనమాట. కాబట్టి మనము ప్రతి విశ్వాసి కూడా సంఘానికి అంటున్నట్లు కాదు, కానీ ఎలా ఉండాలి? అంటుకట్టబడి ఉండాలి. అంటున్నట్లుగా ఉంటారు కొంతమంది. మనం ఎలా ఉండాలి? అట్లా ఉండకూడదు. అంటే ఎలా ఉండాలి చెప్పండి? అంటుకట్టబడిన జీవితాన్ని మనము కలిగి ఉండాలన్నమాట. రాకపోకలు ఏదో దారిని పోయేవారు వచ్చినట్లుగా మన మందిరానికి రాకూడదండి. అదే కొంతమంది అయితే వారు వస్తే వచ్చారు అనుకోవాలి, తప్పకుండా వస్తారని ఆలోచన కూడా చేయలేం. అలాంటి క్రైస్తవులు, అలాంటి విశ్వాసులు కూడా మనం చూస్తున్నాడు. సంఘంలో క్రమముగా ఆధ్యాత్మిక నియమాలను పాటించటం అనేది నిజంగా బాధ్యత కలిగిన వారు ఎవరైతే దేవుని బిడ్డలుగా ఉంటారో వాళ్ళు ఎలా ఉంటారంటే సంఘ క్రమాలని పాటిస్తారు, ఆధ్యాత్మిక నియమాలను పాటిస్తారు. కాబట్టి కొంతమంది అలా ఉండకుండా సంఘంలో ఎవరితో సన్నిహితంగా ఉండరండి.
ఎవరితో మాట్లాడరు, ఎంత చెప్పినా కూడా సన్నిహితంగా ఉండరు, ఎవరితో మాట్లాడరు, ఎవరితో సహవాసం పెంచుకోరు, వచ్చామా వెళ్ళామా అన్నట్లు ఉంటారనమాట. అందరితో కలిసి ఆదివారము కానుక వేయటమే గొప్ప అనుకుంటారు. చూడండి, దశంభాగాల విషయాలకు వచ్చేసరికి ఒకసారి నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది. కానీ ఆ బాప్తిసం తీసుకొని దేవుని బిడ్డలుగా ఉన్నవారు, అయ్యో ఇది నా బాధ్యత, దేవుని వంతు దేవుని ఖచ్చితంగా ఇవ్వాలని ఆలోచన కూడా ఉండకుండా ఉంటారు. వీళ్ళందరూ అంటున్న వారే, దేవునితో అంటు కట్టనబడి వారు ఇలా ఉండరు, బాధ్యతాయుక్తంగా ఉంటారనమాట. వాక్యానుసారంగా జీవించడానికి ఇష్టపడతారు, సేవకులతో కలిసి పరిచర్య చేయడానికి, పరిచర్య వెళ్ళడానికి ఇష్టపడుతూ ఉంటారు. కాబట్టి సంఘ కార్యక్రమాల్లో మనము జోక్యం చేసుకోకపోతే మనము సంఘంలో ఒక కుటుంబ సభ్యులమని చెప్పుకోవటానికి కూడా వేస్టే. కాబట్టి చిన్న పెద్ద కుమారుడు అలాగే ఉన్నాడు, బాధ్యతారహితంగా ఉన్నాడు. ఈ సమయంలో, ఈ సందర్భంలో నా వంతేంటి, నేనేం చేయాలి, నేను ఏ విధంగా ఆదరించాలి, నేను ఏ విధంగా సహాయపడాలన్న ఆలోచన లేకుండా బాధ్యతారహితంగా తను వ్యవహరించినట్లు మనం చూస్తున్నాం. మనం కూడా చాలాసార్లు సంఘానికి చాలామంది అతిథుల్లాగా వస్తారంట. ఎలాగండి? అతిథులు. మనం ఎంతోమంది సేవకులు చెప్పేది వింటా ఉన్నా కానీ మన బ్రతుకులు మాత్రము అలాగే ఉంటూ ఉంటాయి. అతిథులుగా కాదు, మనకి బాధ్యత ఉందన్నమాట. ఎప్పుడు కొంతమంది అయితే ఎప్పుడు చూడండి బయటికి వెళ్తే ఏదో ఒక విమర్శ వలన సంఘాలు ఎదగవండి. సంఘంలో ఉన్నవారే, కుటుంబంలో ఉన్నవారే ఒకళ్ళు విమర్శించుకుంటే అది ఎదుగుదలకు కారణంగా ఉండదన్నమాట. సంవత్సరాలు పడబడి మందిరానికి వస్తున్నప్పటికీ కూడా ఏ మార్పు లేకుండా అలాగే ఉంటారు. ఎలా ఉంటారంటే నిశ్చల మేఘాలు అంటారు చూడండి, కనబడితే కానీ ఏదేదో వస్తుంది, ఏదో వీళ్ళు చేస్తారు అన్నట్లు ఉండే, కానీ ఆ మేఘం మాయమైపోతుంది వర్షం కలగకుండా. అంటే నీళ్ళు లేని బావిలాగా ఉంటారు కొంతమంది. మనం అలా ఉండకూడదు. దేవుని నమ్మిన వారు కడుపులో నుండి జీవజలధారలు బయలుదేరతాయి అంట. ఆ జీవజల ధారలు బయలుదేరితే అవి అనేక మందికి సేద తీర్చినప్పుడు, అవి అనేక మందిని తృప్తిపరిచినప్పుడు ఎందుకు ప్రజలు దేవుని సన్నిధికి రారండి? కాబట్టి మన కడుపులో నుండి జీవజల నదులు ప్రవహించాలి. ఎప్పుడు నిర్జల మేఘాలలాగా లేకపోతే నీళ్ళ లేని బావుల్లాగా మనము ఎప్పుడు ఉండడానికి వీల్లేదనమాట. ఈ విధంగా ఆలోచన చేస్తే, నేను రాస్తూ ఉంటే ఎన్నో విషయాలు వస్తూ ఉన్నాయి, ఎన్నో నిజంగా ఆలోచన చేస్తూ ఉంటుంటే నిజంగా మనము ఎంతమంది నిజంగా దేవునికి ప్రియమైన బిడలంగా ఉండగలుగుతున్నాం, బాధ్యతాయుతంగా పనిచేస్తున్నాం, దేవుని కుటుంబాన్ని కట్టడంలో, సంఘములా కట్టడంలో మన వంతు ఏం చేయగలుగుతున్నామని వ్యక్తిగతంగా ఆలోచించాలి. నీవు ఉన్న సంఘము ఏంటి చెప్పండి? దేవుని గృహము. నువ్వు ఏ సంఘంలో ఉంటున్నావో అది ఎవరి గృహము? దేవుని గృహము. నీ బాధ్యతను ఎరిగి ఆ గృహంలో ఏం చేయాలి? అది దేవుని గృహము, ఇది దేవుని ఇల్లు అని నువ్వు ఆలోచన చేస్తే నీ బాధ్యతను ఎరిగి ఏం చేయాలి? నువ్వు తప్పక ఏదో ఒక పని చేయాలి. అన్నమాట సంఘ క్షేమాభివృద్ధి కొరకు నీ వంతు నువ్వు ప్రయాసపడాలి. సంఘంలో కొంతవరకు అందరినీ మనం ఏం చేయాలి? కొంతవరకు గమనించి పనులు చేయాలన్నమాట. సంఘ కాపర్లతో దేవుని సన్నిహిత సత్సంబంధాన్ని పెంచుకోవాలి. సన్నిహితమైన సత్సంబంధాన్ని పెంచుకోవాలి. ఆధ్యాత్మిక ఎదులు ప్రయాసపడాలి. ఏదో వస్తున్నాం వెళ్తున్నాం అన్నట్లుగా ఉండకూడదు. ఒక సహవాసం ఉండాలి, ఆధ్యాత్మికమైన పటిష్టత ఉండాలి, బాధ్యతాయుక్తంగా పని చేయాలి, వెతికి చేయాలి. వెతికి మనము సంఘం ఇంకా నేను ఏం చేస్తే దేవునికి మహిమ తీసుకురాగలుగుతాను ఆలోచనలు కలిగిన వారు చాలా అరుదుగా మనకు కనపడతారన్నమాట. మనం సువార్తీకరణ చేయవలసిన బాధ్యత మన మీద ఉంది. ఇతరులకు సువార్త చెప్పవలసిన బాధ్యత ఉంది. నశించే వారి కొరకు కన్నీరు కాచి ప్రార్థన చేయవలసిన బాధ్యత మన మీద ఉంది. ఇవన్నీ కూడా మనం నిర్లక్ష్య పెట్టి, బలహీనలకు ఎవరైనా కనపడితే వారిని ఏం చేయాలి? మనము బలహీనలు ఉంటారు, బలహీనలు బలపరిచేటట్లు ఉండాలి. కానీ ఈ బలహీనలు చూసి వీళ్ళు కూడా బలహీనపరచబడిపోతూ ఉంటారు. ఎప్పుడు ఎదుగుతుందండి సంఘము? బలహీనలు మనం ఏం చేయాలి? అలా మాట్లాడకూడదు, అలా చేయకూడదు, అలా ఆలోచించకూడదు. దేవుడు ఈ విధంగా చేస్తాడు. మనం దేవుని ప్రేమించి చేయాలి. ఇది దేవుని ఇల్లు అని ప్రోత్సహించేవారు లేకపోవటం వల్ల, మాదిరి చూపించేవారు లేకపోవటం వల్ల సంఘాలు ఏమైపోతున్నాయండి? కుంటుపడిపోతున్నాయి, ఆనందం లేకుండా పోతుంది, నిశ్చల మేఘాల్లాగా ఉండిపోతున్నాయి, నిలలేని బావుల్లాగా ఉండిపోతున్నాయి అన్నమాట. కాబట్టి ఈ విషయంలో మనం గ్రహించాలి. సంపాదన చూడండి, ఆపదలో ఉన్న వారిని ఆదరించాలి. అనేకల రక్షణ కొరకు ఏం చేయాలి? భారం కలిగి ప్రార్థించాలి. కొత్తగా ఎవరైనా వస్తే పరిచయం చేసుకొని వారిని దేవుని యొద్దకు నడిపించాలి. ఆత్మల సంరక్షకులను పెడితే నాకు అర్థమైంది ఏంటంటే, వెళ్ళి ఎవరు ప్రార్థన చేయించుకుంటారో విశ్వాసుల దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసి రావటము ఆత్మల సంరక్షణ కాదు. వెతకాలి, నశించేవారిని వెతకాలి. ఒక్కోసారి నువ్వెవరు మారరు, వీళ్ళు పాపులు అనుకుంటావో వారే రక్షించబడతారు. పాపులను రక్షించడానికి యేసయ్య లోకానికి వచ్చాడు. ఆదరణ లేక పాప క్షమాపణ ఎవరిస్తారని తెలియక అర్థం కాక నశించేవారు మన చుట్టూ ఎంతోమంది ఉన్నారు. వారిని వెతకాలి. వారి దగ్గరికి వెళ్ళి నీ ప్రేమను, నీ క్రియలను కనపరిచి ప్రభు కొరకు సంపాదించాలి. దేవుని ఎరిగిన వారి దగ్గరికి వెళ్ళి నువ్వు ప్రార్థన చేసి వస్తే అది ఎలా ఆత్మల సంరక్షణ అవుతుంది? వారు ఆల్రెడీ దేవుని సన్నిధికి వస్తున్నారు, రక్షించబడిన వారు. కానీ ఎవరైతే దేవుని సన్నిధి దూరంగా ఉన్నారో, పాపంలో
ఉన్నారు, ఔషధంలో ఉన్నారు, నశించిపోతున్నారు, అగ్నిలోకి వెళ్ళిపోతున్నారో వాళ్ళని పట్టుకొని లాగే బాధ్యత మన దేవునికి పెట్టినప్పుడు మనం అది బాధ్యతాయుతంగా చేస్తేనే మనకి ద్వారా దేవునికి ఏం కలుగుతుందండి? మహిమ కలుగుతుంది అనమాట. ఆతిథ్యం ఇవ్వాలి. ఇవన్నీ చేసినప్పుడే దేవుని దీవెనలకు మనం పాత్రలం అవుతాం. దేవుడు నీకు తండ్రి అయితే ఆయన ఇంట్లో నీకేమున్నాయి చెప్పండి? చెప్పాలి. దేవుడు నీ తండ్రి అయితే ఆయన ఇంట్లో నీకేమున్నాయి? చాలా పనులు ఉన్నాయి, బాధ్యత ఉన్నాయి, అది మర్చిపోవద్దు. దేవుడిని తండ్రి అని నువ్వు నమ్మితే, ఇది దేవుని గృహం అని నమ్మితే నీకేమున్నాయి చెప్పండి? బాధ్యతలు ఉన్నాయి, పనులు ఉన్నాయి. అది ఏంటి? నా పని ఏంటి, నా బాధ్యత ఏంటి అని మనం బాధ్యతాయుక్తంగా పనిచేయాలన్నమాట. పరాయి వారి వలె మనం దేవుని సన్నిధికి రాకూడదు, పరాయి వారి లాగా మనం వెళ్ళకూడదు. ఈ కుమారుడు ఏం చేశాడు? పరాయి వాని వలె ప్రవర్తించాడు. రెండోదిగా పరాయి వారితో కలిసి సంతోషించాలని ఆశిస్తున్నాడండి. ఎవరితో? ఇక్కడ ఒక మాట చూడండి, మనం చూస్తే 26వ వచనంలో దాసులోకి పిలిచి ఇదేమని అడగగా, ఆ దాసుడు అతనితో, నీ తమ్ముడు వచ్చి ఉన్నాడు, అతడు తన యొద్దకు సురక్షితంగా వచ్చి ఉన్నందున తండ్రి కొవ్విన పశువును వధించనని అని. అయితే అతడు కోపపడి లోపలికి వెళ్ళనలేకపోయాను గనక అతని తండ్రి వెలుపలికి వచ్చి లోపలికి రమ్మని అతను బతిమాలి. అందుకు అతడు తన తండ్రితో, ఇదిగో ఇన్ని ఏండ్ల నుండి నేను సేవించున్నానే, నీ ఆజ్ఞ నేను ఎన్నడూ మీరలేదే. ఆయనను నా స్నేహితులు సంతోషించినట్లు నీవు నాకెన్నడూ ఒక మేక పిల్ల అయినను ఇవ్వలేదు. ఏందాయన బాధ? నేను ఇన్ని రోజులు నేను నమ్మకంగా సేవ చేస్తున్నాను, ఇన్ని ఏళ్ళు నీతోనే ఉన్నాను, నా స్నేహితులతో కలిసి సంతోషించడానికి నువ్వు ఒక మేక పిల్లలు కూడా నాకు ఇవ్వలేదు. ఇప్పుడు వాడు వస్తే వాడి కొరకు నువ్వు ఒక పశువుని తెచ్చి వధిస్తావా? ఇది పరాయి వారు మాట్లాడంటే పరాయి వారితో కలిసి సంతోషించడానికి ఇష్టపడుతున్నాడు, కానీ ఇక్కడ ఈ సంతోషంలో పాలు పొందడానికి తనకు ఇష్టం లేదు. ఆలోచన చేయండి. చూడండి, దేవుని బిడ్డలుగా మన సంతోషం, మన ఆనందము దేవునితో, దేవుని బిడ్డలతో, దేవునితో సహవాసంలో ఉండాలి. కానీ ప్రభు నమ్మిన తర్వాత కూడా నీవు దానిలో ఆనందం కలుకోకుండా లోకంలో, లోక ఆటపాటల్లో, లోకపు విషయాల్లో నువ్వు సంతోషిస్తున్నావంటే నువ్వు దేవుని బిడ్డవో కాదో అని కొంచెం ప్రశ్నించుకోవాల్సిన విషయమే అనమాట. తన తండ్రితో తమ్మునితో కలిసి సంతోషించడం ఇష్టం లేదు. అక్కడ ఆ సమయంలో అచ్చట సంతోషించే వారందరినీ, అక్కడ సంతోషించే వారందరిని చూస్తే తనకేమొస్తుంది? కోపం వస్తుంది. వీళ్ళేంటి, వీళ్ళందరూ ఎందుకు వచ్చారు, అసలు వీళ్ళెందుకు సంతోషిస్తున్నాడు, వీడు ఎంత పాపం చేసి వచ్చాడు అని చెప్పి ఆలోచిస్తున్నాడు. అక్కడ ఉన్న వాళ్ళందరూ పాపుల్లాగా కనపడుతున్నాడు, అక్కడ ఆనందించే వాళ్ళందరూ కూడా తనకి ఎలా కనపడుతున్నారు? దుర్మార్గుల్లాగా కనపడుతున్నాడు. ఇతను ఒక్కడే మంచివాడంట. ఆలోచన చేస్తారా? ఎలాంటి ఆలోచన కదా, ఎలాంటి మనసు కదా. తండ్రి మనము సంతోషించుట యుక్తమే అంటున్నాడు ఆ తండ్రి ఏమో. అయ్యా మనం సంతోషించా అంటే ఏం చెప్తున్నాడు ఆ కుమారుడు? ఏం చెప్తే తండ్రి ఆ మాట అంటున్నాడు? ఇలా సంతోషపడటము, ఇలా విందు చేయడం మంచిది కాదని చెప్తే తండ్రి ఏమంటున్నాడు? అయ్యా ఇలా సంతోషించడం యుక్తమేనయ్యా అని తండ్రి చెప్పించుకుంటున్నాడు అనమాట. అలా ఇక్కడ చూడండి, తాను ఎన్నో సంవత్సరాల నుండి తండ్రిని సేవిస్తున్నాడని, తండ్రి ఆజ్ఞలను ఎప్పుడు మీరలేదని, ఇందుకు ప్రతిఫలంగా తన ఆశను తండ్రి తీర్చలేదని, నేను నిన్ను సేవించి ఆజ్ఞను లోబడి ఇంతకాలం నీతో ఉండటం అంత వ్యర్థమే. తను ఏం ఆలోచన చేస్తున్నాడు? నేను ఇంత నమ్మకంగా ఉండి, నేను ఇంత యథార్థంగా ఉండి అంత కూడా వ్యర్థమే, నేను కూడా వాళ్ళలాగా హాయిగా తిరిగి స్నేహితులతో అంత ఎంజాయ్ చేసిస్తుంటే బాగుండేది అన్నట్టు మాట్లాడుతున్నాడు. అదేనా కదా తన ఉద్దేశము? అదేనా కాదా చెప్పండి? తన ఉద్దేశం అది. నేను కూడా అందరిలో కలిసి చక్కగా డబ్బంతా ఇది చేసి ఉంచుంటే బాగుండు అన్నట్లు మాట్లాడుతున్నాడు మనిషిగా. అంటే మనం చూస్తే తండ్రితోనే ఉన్నాడు, కానీ తన మనసు అంతా ఎలా ఉంది చెప్పండి? లోకంలో, లోక ఆశలతోనే ఉందని మనం గమనించాలి. తమ్మిని కొరకు ఒక పశువు వధించుట ఇష్టం లేదు, కానీ పరాయి వారితో సంతోషపడటానికి ఏం కావాలంట ఆయనకి? ఒక మేక పిల్ల ఇవ్వలేదని తండ్రి మీద ఏం మోపుతున్నాడు? నిందన మోపుతున్నాడు అనమాట. కాబట్టి తండ్రితో ఉన్న పెద్ద కుమారుడు ఇప్పుడు వరకు ఎలా కనిపించాడు మనకి? మంచివాడుగా కనిపించాడు, కానీ తన వికృత ఆకారం అంతా ఏమైంది? బయటపడిపోయింది సమయం వచ్చినప్పుడు. కొంతమంది మంచి వాళ్ళగా కనపడతారు, అన్నీ అనుకూలంగా ఉన్నప్పుడు అందరూ మంచిగానే ఉంటారండి. కొన్ని పరిస్థితులు మనల్ని ఒత్తిడి తగిలినప్పుడు మన వికృత ఆకారం బయటపడుతుంది. కాబట్టి మనము ఎన్నడూ కూడా తన మనసులో ఉన్న పాపము, తన మనసులో ఉన్న ఆలోచనలన్నీ కూడా ఏమైపోయినాయి? ఇప్పుడు బయటపడిపోయినాయి. మన చిన్న కుమారుడు బయటకు పోయి చెడ్డవాడయ్యాడు, కానీ ఈ పెద్ద కుమారుడు లోపలే ఉన్న చెడ్డవాడు. అవునా కాదా చెప్పండి? చెడ్డవాడు కాబట్టి ఇలాంటి మాటలు వస్తున్నాయి. కానీ బయటికి వెళ్ళి ఇక్కడ మనం ఆలోచన చేస్తే ఇద్దరు కుమారులు కూడా తండ్రి కంటే లోక సంబంధమైన జీవితానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చినట్లు మనకు కనపడుతుంది అనమాట. బైబిల్లో కూడా గొప్ప తండ్రులు కొంతమంది ఉన్నారండి. ఏలీ ఒక గొప్ప యాజకుడు,
కానీ వారి కుమారులు దుర్మార్గులు, దొంగతనం చేశారు, వ్యభిచారం చేశారు, దేవుని మందిరానికి వచ్చేవారు. అది ఎంత భయంకరమైన విషయం. దావీదు ఎంత గొప్పవాడో నా హృదయానుసారుడు అని దేవుడు చెప్తున్నాడు. వారి కుమారులు అబ్షాలోము ఏం పని చేశాడు, వారి కుమారుడైన అమ్నోను ఏం పని చేశాడు, ఎంత దుర్మార్గమైన పని. తండ్రిని అనుసరించలేదు, తండ్రి దేవుని వారిని అనుసరించలేదు. సొలొమోను గొప్పగా ఉండే సొలొమోను కుమారులైన రెహబాము, యెరోబాము దేవుని ప్రజలను బహుగా కష్టపెట్టారంట. ఇవన్నీ ఆలోచన చేస్తే అంటే తండ్రితోనే ఉండి కూడా తండ్రి మనస్తత్వాన్ని వాళ్ళు కలిగి ఉండలేకపోయారు. బహు దుర్మార్గులైనట్లు మనం చూస్తున్నాం అనమాట. అదే వారు అయితే బైబిల్ గ్రంథంలో ఒక మాట ఉంటుందండి, చూడండి. 2 తిమోతి పత్రిక 3 అధ్యాయం 4 వచనం చూడండి. 2 తిమోతి పత్రిక 3 అధ్యాయం 4 వచనంలో చూస్తే, ద్రోహులను, మూర్ఖులను, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించేవారు. 8 మనం చూస్తే వాళ్ళు ఎలాంటి వారు అంటే చెప్పండి. కొంతమంది ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు దేవుని కంటే దేవుని ఎక్కువగా ప్రేమిస్తారంట, సుఖానుభవాలు ఎక్కువగా ప్రేమించేవారుగా ఉండి తండ్రిని అనుకరించగా చెడిపోయిన బిడ్డలు మనం చూస్తూ ఉన్నాం అనమాట. కానీ మనము మోషే గురించి ఆలోచన చేస్తే మంచి మాట ఉంటుంది. మోషే పెద్దవాడైనప్పుడు మన హెబ్రీ పత్రిక 11 అధ్యాయంలో తను ఎంత గొప్ప నిర్ణయం తీసుకున్నంటే దేవుని క్రీస్తు ఏమని చెప్తాడంటే 11 అధ్యాయం హెబ్రీ పత్రిక 11:24లో ఏమని చెప్తాడంటే, మోషే ఆయన పెద్దవాడైనప్పుడు అంట, తనకు ఊహ వచ్చినప్పుడు, తన యవనస్తుడైనప్పుడు అంటున్నాడు, విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యం అని ఎంచుకున్నాడంట. అల్పకాలపు శ్రమ పాప భోగములు అనుభవించట కంటే దేవుని ప్రజలతో కలిసి శ్రమ అనుభవించడం మేలని ఎంచుకున్నాడంట. ఎందుకు గొప్ప నిర్ణయం ఆలోచించేయండి. కాబట్టి పరాయి వారితో కలిసి సంతోషించడం, లోకంతో కలిసి, నువ్వు దేవుని బిడ్డవని బాప్తిసం తీసుకొని దేవుని సన్నిధికి వస్తూ పరాయి వారితో సంతోషించాలి, పరాయి ఆనందాన్ని నువ్వు కోరుకుంటున్నావంటే నీలో క్రీస్తు ప్రేమ లేదని అర్థం. ఎవడైనాను క్రీస్తు నందుని వాడు నూతన దృష్టిగా ఉంటాడు. దేవుని ప్రేమించే వారిలో లోకపు ప్రేమ ఏమాత్రము కూడా ఉండదు. అదే మనం చూస్తున్నాం అన్నమాట. కాబట్టి మనం దేవుని ప్రేమించే వారు, దేవుని పిల్లలుగా ఉండట కంటే వెలుపలికి వెళ్ళి ఇంకెవరినో స్నేహితులతో కలిసి వారితో ఆటపాటలతో, విందుల్లో, విలాసాల్లో పాల్గొని ఆనందించాలని కోరిక, తహతహలాడే మనస్తత్వం దేవుని బిడ్డలకు తగుతుందా? తగనే అనమాట. ఇది తండ్రి ప్రేమ గల హృదయాన్ని ఏం చేస్తుంది? గాయపరుస్తుంది. ఆయనతో మీకు చెప్పాను పోయినసారి, ఆయనతో ఉండటానికి, ఆయన వలే ఉండాలని, ఆయన మహిమ కొరకు జీవించాలని ఆశపడే తండ్రి మన తండ్రి. ఎలాంటి తండ్రి? ఆయనతో ఉండాలని, ఆయన వలే ఉండాలని, ఆయన మహిమ కొరకు జీవించాలని ఆశపడే తండ్రి. మరి ఆయనతో నువ్వు ఉంటున్నావా? ఆయన వలే నువ్వు మారుతున్నావా? ప్రతిదీ నువ్వు చేసేది ఆయన మహిమ కొరకు చేయగలుగుతున్నావా? ఆలోచన చేయండి. కాబట్టి లోకాన్ని స్నేహించే వారంగా మనం ఉండకూడదు. ఇంత భక్తి చేసినా నాకేంటి లాభమో, ఇంత విశ్వాసంతో, ఇంత నిష్టగా నేను ఉన్నంత మాత్రాన నాకేంటి, నాకంటే వాళ్ళే బాగున్నారే. ఇదే దేవుని ప్రజలు చాలామంది ఆలోచన చేస్తూ ఉంటారు. లోకస్తులు, పాపం చేసేవాళ్ళు వాళ్ళే బాగున్నారు కమ్మా, పాపంతో సొమ్ము చేసుకునే వాళ్ళందరూ బాగున్నారు కదా నాకంటే అనే ఆలోచన మనకు తగదండి. ఆలోచన మనకు ఉండకూడదు. అన్ని జనుల విందుల్లో మనం మనం చాలాసార్లు అలా మనము లోకంలో ఉన్నాం కాబట్టి అన్ని జనులతో కలిసి ఉండాల్సి వస్తుంది. వారు మన విందులకి, వాళ్ళ విందులకి మనం వెళ్ళాల్సి వచ్చింది, మన విందులకు ఆహ్వానించిన. కానీ మన దృక్పథం ఒక్కటే ఉండాలి. మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళినా, మన దగ్గరికి వచ్చినా వాళ్ళతో మనం కలిసిపోకూడదు. కానీ వాళ్ళకు క్రీస్తు ప్రేమను తెలియపరిచే ఉద్దేశమే ఉండాలి, కానీ వేరే ఉద్దేశం మనకు ఉండకూడదు. వారితో కలిసి ఆనందిస్తూ, దేవుని ప్రజలతో కంటే కూడా వారితో కలిసి ఆనందిస్తూ వారి ప్రభావం నీ మీద పడుతుందంటే నువ్వెలా దేవుని బిడ్డవు అవుతావు? నువ్వు దేవుని ప్రజలతో, ఎవరైనా ప్రభువుని ఎరగక ముందు మనం లోకంలో ఆనందించాము, లోకంలో ఎంతో గంతులు వేసాము, సంతోషించాము, వ్యర్థమైన వాటిని తట్టు తిరిగాము. ఇప్పుడు కూడా అదే నీకు ఆనందము దేవుని సన్నిధి కన్నా అంటే నువ్వెలా దేవుని బిడ్డవు అవుతావు? ప్రత్యేకత ఉండాలి కదా. వారిని ప్రభు కొరకు సంపాదించడానికి మనం వారితో స్నేహం చేయాలి. కానీ వారితో స్నేహం చేసి వారిలాగా మనం మారిపోయామంటే మనం దేవుని బిడ్డలము కానేరం అనమాట. కాబట్టి మనము చూడండి, ఈ ఇద్దరు కుమారులు కూడా తండ్రి కంటే మనం చూస్తే మన సంతోషము, మనము రక్షించబడిన రోజునే యేసుక్రీస్తులో పరిపూర్ణమైనది. మనం ఎప్పుడు రక్షించబడ్డామో, మనం ఎప్పుడు దేవుని బిడ్డలం అయ్యామో, మన సంతోషం అప్పుడే యేసేలో ఏమైంది? పరిపూర్ణమైంది. మనకి ఇంకా వేరే వారి ద్వారా సంపాదించుకోవాల్సిన సంతోషం ఏమి లేదు. వేరే వాటి ద్వారా కానీ, వేరే వారి వలన కానీ సంపాదించుకోవాల్సిన సంతోషం మనకి ఏది లేదు. ఎందుకంటే మనం ధన్యులం. ఎందుకంటే మనది తరగని సంతోషం. దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. ఆయన బిడ్డలుగా ఉండటం, ఆయన స్వాస్థ్యముగా ఉండటం తరగని సంతోషం కాదా?
మనకి హక్కునిచ్చాడు దేవుడు. ఏ హక్కు? ఇందాక ఆరాధన వాక్యంలో కూడా చెప్పారు కదా, ఏ హక్కునిచ్చారు? ఆయన బిడ్డలుగా ఉండే హక్కు, ఆయన జ్యేష్ఠ పుత్రులుగా ఉండే హక్కు. ఆ హక్కును నువ్వు తుచ్చమైన లోక సంబంధమైన ఆశల కొరకు అది నువ్వు అమ్ముకుంటే అంతకన్నా భ్రష్టులు ఈ లోకంలో ఎవరూ లేరు. మనం దేవుని కోసం దేన్నైనా పోగొట్టుకోవాలి, కానీ ఏదో సంపాదించుకోవాలని దేవుని పోగొట్టుకుంటే నువ్వు దేవుని బిడ్డవి అన్నాడు కానేరవు. అర్థమవుతుందా అండి? ఈ విషయాన్ని ఎప్పుడు మీరు మర్చిపోవటానికి వీల్లేదు. కాబట్టి మనము చూడండి, దేవునికి వేరే సంతోషించాలి అనుకోవటమే పాపపు వాంఛ. ఏంటి పాపపు వాంఛ? దేవునికి వేరుగా ఉండి సంతోషించాలనుకున్నాడు. ఈ కుమారుడు ఏమంటున్నాడు? ఇంతకాలం నీతో ఉన్నాను, అంతా వేస్టే, ఏం ప్రయోజనం లేదు. నేను నా స్నేహితులతో కలిసి ఆనందించడానికి ఒక మేక పిల్లనైనా ఎప్పుడైనా ఇచ్చావా అంటే ఏంటి? దేవునికి అంటే మనము దేవునికి వేరే సంతోషించాలి అనుకోవటమే పాపపు వాంఛ. అర్థమవుతుందండి? ఈ మాటలన్నా గుర్తుపెట్టుకోండి. దేవునికి వేరే సంతోషించాలి అనుకోవటం ఏంటి చెప్పండి? పాపపు వాంఛ. దేవునిలోనే మన ఆనందం, దేవునిలోనే మన సంతోషం, వేరే దేనిలో కూడా మన ఆనందం ఉండకూడదు. మన పరిపూర్ణమైన సంతోషము ఆయనలోనే ఉండాలి. మనం చూస్తాం కదా, కీర్తనకారుడైన దావీదేవుడు, నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషం కలదు, నీ కుడి చేతిలో నిత్యము సుఖం కలదు. ఈ కుమారుడు దేవుని సన్నిధిలో సంపూర్ణమైన సంతోషాన్ని పక్కనే ఉండి కూడా ఆనందించలేదు. ఆయన కుడి చేతిలో నిత్యము సుఖం ఉంటుందంట. దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. ఆయన సన్నిధిలో లేని ఆనందము, ఆయన చేతిలో లేని సుఖము నీకు ఎక్కడ దొరికిద్ది ఈ లోకంలో? ప్రియమైన దేవుని బిడ్డ, దేవుని ఆశ్రయించండి, దేవుని ప్రేమించండి. మొట్టమొదటిగా ఏం చేశాడంటే, తను చేసిన తప్పేంటి? మొదటి తప్పు ఏమని చెప్పాను? పరాయి వాని వలె ఏం చేశాడు? ప్రవర్తించాడు. రెండోదిగా పరాయి వారితో కలిసి సంతోషించాలని ఆశ కలిగి ఉన్నాడు. మూడోదిగా మనం చూస్తే పరాయి వాని వలె మాట్లాడుతున్నాడు. ఎలా మాట్లాడుతున్నాడు? ఇంట్లో వాళ్ళలాగా మాట్లాడట్లా. ఏమంటున్నాడు? ఈ నీ కుమారుడు అంటే నీ తమ్ముడు కాదా? ఈ నీ ఆస్తిని వేశ్యలతో పాడు చేసిన వాడు, క్రొవ్విన దూడను వధించి తీస్తావా ఈయన కోసం? ఇవన్నీ పరాయి వాళ్ళలాగా మాట్లాడటం కాదా? అక్కడ వింది ఎవరి కోసము? దేనికోసము? రక్తం పంచుకొని తమ్ముడే కదా. అర్థమవుతుందా? తను మారు మనసు పొంది వచ్చాడని సంతోషించాలి కదా. ఎంత ఘోరము! కానీ చూడండి, పరాయి వాని వల్లే మాట్లాడుతున్నాడు. ఇక్కడ మనం చూస్తే చూడండి, 30వ వచనంలో మనం చూసినట్లయితే ఏమంటున్నాడు? అయితే నీ ఆస్తిని వేశ్యలతో తినివేసిన ఈ నీ కుమారుడు రాగానే వీని కొరకు క్రొవ్విన పశువును వధించిదని ఎవరితో చెప్తున్నాడు? తండ్రితో చెప్తున్నాడండి. ఆలోచించండి. తన తమ్ముడు ఇల్లు విడిచి వెళ్ళినప్పటి నుండి తండ్రి ఏ మార్గం గుండా ఆ తమ్ముడు వెళ్ళాడో ఆ మార్గంగా ఆ కొడుకు కోసం తండ్రి ఎదురు చూస్తున్న విషయం తెలుసా లేదా? తమ్ముడికి, అన్నయ్యకి తెలుసా లేదా? ఎదురు చూస్తూ ఉన్నాడు, దుఃఖంతో మునిగి. ఎప్పుడు చూసినా చిన్న కుమారుడు వెళ్ళిపోయిన మార్గం వైపే చూస్తున్నాడు. ఇంట్లో ఏదన్నా ఫంక్షన్ జరగాల్సి వచ్చినా, ఎవరైనా బర్త్డే జరగాల్సి వచ్చినా, ఏది కూడా సంతోషంగా జరగట్లా, ఆనందంగా జరగట్లా. ఇంట్లో ఏమి లేదు. చిన్నవాడు వెళ్ళిపోయిన దగ్గర నుండి సంతోషం లేదు. పనులన్నీ ఎలా జరుగుతున్నాయి అంటే ఒక యాంత్రికంగా జరిగిపోతూ ఉన్నాయి అన్నమాట. గ్రామస్తుల్లో వాళ్ళ గ్రామంలో నుండి ఎవరైనా దూరదేశం వెళ్ళొస్తే వెంటనే తండ్రి పరిగెత్తుకుంటూ వెళ్ళి నా కొడుకు ఎక్కడైనా కనిపించాడా ఇవన్నీ అడుగుతుంటే, ఇవన్నీ ఎవరు వింటున్నారు? పెద్ద కుమారుడు వింటున్నాడు. కడుపు రగిలిపోతూ ఉంది, కడుపులో మండుతుంది. తనకి ఇష్టం లేదు. తండ్రి అలా ఎదురు చూడటం ఇష్టం లేదు, అలా అడగటం ఇష్టం లేదు. ఆ చిన్న కుమారుడి మీద అంత ప్రేమ తండ్రి పెట్టుకోవటం కూడా ఇష్టం లేదు. ఇది తండ్రి గమనిస్తాడా లేదా? ఖచ్చితంగా గమనిస్తాడన్నమాట. పెద్ద కుమారుడు ఇదంతా చాలా ఆయస్కరంగా కనపడ్డాయి అనమాట. తండ్రి ప్రవర్తన తనకి ఏం లేదు, బొత్తిగా ఇష్టం లేదు. లోపల ఏమైపోతున్నాడు? మండిపోతున్నాడు. కానీ ఎవరికి అనుమానం రాకుండా మాత్రం మంచిగా బయటికి బ్రతుకుతూ ఉన్నాడు. ఇంతకాలం బ్రతికాడు అనమాట. కాబట్టి ఎవరైనా మీ తమ్ముడి విషయంలో ఏమైంది అని చెప్పేసి అడుగుతారా లేదా? అయ్యా తమ్ముడు ఏమైనా కనిపించాడా, ఏమైనా అయిందని అడుగుతారా లేదా? అడిగినప్పుడు ఖచ్చితంగా కయ్యన్లాగా చెప్పి ఉంటాడు. ఏమని? ఏమో నాకేం తెలుసు, నా పనులైనా నేను చేసుకుంటున్నాను, నాకేం తెలుసు. ఖచ్చితంగా కయ్యన్లాగా సమాధానం చెప్పి ఉంటాడమ్మా. పెద్దవాని మనసు తండ్రికి అర్థమైపోయింది అనమాట. తండ్రి ఎదురు చూపు కుమారుడికి, పెద్దోడికి ఇష్టం లేదని అర్థమైంది. అందుకే చిన్న కుమారుడు ఇంటికి వచ్చిన వెంటనే తండ్రి ఏం చేస్తాడు? తను చక్కగా సత్కరిస్తాడు. పనివారిని కొంతమంది పనివారేమో ఇల్లంతా డెకరేట్ చేస్తున్నారు, కొంతమంది ఏమో వంట చేస్తున్నారు, ఒకళ్ళేమో వాయిద్యాలు వాయించే వాళ్ళని పిలిచారు, కొంతమంది నాట్యం వాడిని పిలుస్తావు అక్కడికి వెళ్ళారు. కానీ ఎవరిని కూడా తండ్రి ఎక్కడ పంపించలేదు? పొలంలో ఉన్న పెద్ద కుమారుడి దగ్గరికి పంపించలేదు. ఎందుకంటే ఈ శుభవార్త ఆయనకి శుభవార్తగా ఉండదని ఖచ్చితంగా గ్రహించి ఉంటాడు కదా. కాబట్టి ఎవరు చెప్పలేదు. ఇంత గొప్ప విందు జరుగుతున్నప్పుడు ఖచ్చితంగా తనకు కూడా ఎవరైనా. అయితే తన ఇంటికి వచ్చాడు, యథావిధిగా పనికి వెళ్ళాడు. వచ్చాడు పెద్ద కుమారుడు దగ్గరికి వచ్చేసరికి
ఏం జరుగుతుంది? ఇంట్లో అంతా విందు జరుగుతుంది. చూసి తనకి ఎలా ఉందంటే ఆల్రెడీ మండే పుండు మీద కారం జల్లినట్లుగా ఉందన్నమాట. తనకి ఇష్టం లేదు, బాధ, లోపలికి కూడా వెళ్ళలేదు, బయటే నుంచున్నాడంట. ఇంకా మా కోపంతో మండిపోయి రెచ్చిపోయి మాట్లాడుతున్నాడు. ఎవరితో? తండ్రితో. పని వాళ్ళని పిలిచాడు. ఏం జరుగుతుందని అడిగారు. అంత లోపలికి వెళ్ళిన తర్వాత ఆ కొడుకు లోపల రావట్లేదని చెప్పేసి మన తండ్రి బయటకు వచ్చాడంట. బయటకు వస్తే తండ్రి మీద ఎలా మాట్లాడుతూ తారాస్థాయిలో ఎగిరిపడి మాట్లాడుతున్నాడు. పరాయవాని గురించి మాట్లాడినట్లు మాట్లాడుతున్నాడు అనమాట. కేకలు వేసి మాట్లాడుతున్నాడు. అతని ఆంతర్యం అంతా తన మాటల్లో మనకి కనిపిస్తుంది. తన అంతరంగం ఎలా ఉంది? ఏమంటున్నాడు? ఈ నీ కుమారుడు, నా సహోదరుడు అంటానికి కూడా తనకి ఇష్టం లేదు. అతను తిరిగి రావడము ఊరంతటికి సంతోషంగా ఉంది, విందు చేసుకుంటున్నారు, కానీ తనకు మాత్రం ఏమీ లేదు, సంతోషం లేదు. ఇదే ఇతనిలో ఇంతకాలంగా మరుగైన దుష్ట లక్షణం. ఇప్పటి వరకు మరుగైపోయి ఉంది ఈ దుష్ట లక్షణము. తనలో ఉందేంటి? అసూయ. అంటే మంచిని చూడలేకపోతున్నాడు, తమ్ముడిలో ఉన్న మంచిని చూడలేకపోతున్నాడు, సొంత తమ్ముళ్ళదే. కానీ అసూయని పెంచుకున్నాడు, ద్వేషం పెంచుకున్నాడు, ఓర్వలేని తనాన్ని పెంచుకున్నాడు. చాలాసార్లు మనము అసూయ, ద్వేషాన్ని, ఓర్వలేని తనాన్ని ఎందుకు పెంచుకుంటారో అర్థం కాదండి. ద్రోహం చేయని, అన్యాయం చేసేవాళ్ళు చేయని, బాధపరిచేవారు పరచని మనం ఏం బాధపడద్దు. ఎందుకంటే మన తండ్రి ఎవరు? పరలోకమైన తండ్రి. రహస్యంగా మనం చూసి మన ప్రతిఫలం ఇచ్చేవాడు ఆయనే. ఈ లోకంలో ఉన్నప్పుడు మనకి అన్యాయం జరుగుతుంది, అవమానం జరుగుతుంది, మనల్ని గౌరవించవలసిన వారు గౌరవించకపోవచ్చు. ఇవన్నీ జరుగుతున్నా కూడా మనం తెలిసి తినేట్లు మౌనంగా ఉండి పరలోకపు తండ్రి ఘనతనే కోరుకోవాలి, కానీ మరి ఏది కోరుకోకూడదు అనమాట. తన ఓర్వలేని తనం బయటపడింది. చాలామంది క్రైస్తవులు కూడా ఈ విధంగానే ఉంటారు. ఎలా ఉండారంటే తామే నీతిమంతులు, ఇతరులంతా పాపులు అన్నట్లుగా మనుషులు దాటి వెళ్ళిపోతూ ఉంటారు. అది దేవుని బిడ్డలకు తగదండి. అర్థమవుతుందా? మనమే నీతిమంతులు అనుకుంటే, మనమే మంచివారం అనే స్వభావం అనుకుంటే మనం ఎవరితో కలవలేము, ఎవరిని దేవుని కొరకు సంపాదించలేము. ఇతరులు మనం దాటి వెళ్ళిపోకూడదు, పాపంలో ఉన్న వారిని దాటి వెళ్ళకూడదు. వాళ్ళు ఎందుకు ఆ స్థితిలో ఉన్నారో, ఎందుకు వారు ఆ పరిస్థితి ఏర్పడిందో వాళ్ళని తెలుసుకొని వాళ్ళ ప్రభు కొరకు నడిపించి ఒక మంచి సమరైన వలె వాళ్ళు బలపరచబడేంతవరకు వారిని వెంటాడి వారికి చేయవలసినవన్నీ చేస్తేనే దేవుని ప్రేమను అందించి వారిని దేవుని కొరకు సంపాదించగలుగుతాం. కానీ వాళ్ళ పాపులు, దుర్మార్గులు, నేనే నీతిమంతుడు అంటే నువ్వు ఒక్కళ్ళని కూడా రక్షించలేదు దేవుని కొరకు. కాబట్టి ఈ స్వభావం మనకి తగదనమాట. క్రీస్తు యేసు కలిగిన మనసు మనం కలిగి ఉండాలి. ఆయన ఏం చేశాడు? 99 మారు మనసు అక్కర్లేని 99 వీడ్చులు పెట్టి మారు మనసు కావాల్సిన ఒక్క గొర్రె కోసం వెతుక్కుంటూ తిరిగాడే. అలాంటి మనసు మనకు ఉండాలండి. ఒకప్పుడు మనం అందరం కూడా ఎవరికి శత్రువులమో, దేవునికి శత్రువులనే. దేవుడు కనికరిస్తేనే మనం కనికరింపబడ్డా. మనమేం గొప్ప పాపులు, మనమేమైనా మంచోళ్ళమైన ఆయన ప్రేమించాడా? మనం ఎంత దుర్మార్గ స్థితిలో, పాపపు స్థితిలో దేవునికి విరోధమైన కార్యాలు చేస్తుంటే ఆయనే మనల్ని వెతికి వచ్చి రక్షించిన సంగతి మర్చిపోయి ఈనాడు నీవు నీతిమంతుడు, పరిశుద్ధుడివి అని ఇతరుల చిన్న చూపు చూస్తావా? ఇది దేవుని బిడ్డలకి ఎన్నడూ తగ్గదు. మనం క్రీస్తు యేసున మనసు మనం కలిగి ఉండాలి. నశించేవారిని వెతికి రక్షించాలి. పాపములో ఉన్న వారిని, వారు ఎందుకు ఆ స్థితికి వెళ్ళారో బుద్ధి తెచ్చుకుంటారండి. ఎంత పాపులైనా ఏదో దినాన బుద్ధి తెచ్చుకుంటారు. ఎప్పుడు తెచ్చుకుంటారంటే నీ ప్రేమను చూసినప్పుడు, నీ క్రియలను చూసినప్పుడు, నీ ఆదరణ చూసినప్పుడు, నీలో మంచితనం చూసినప్పుడు తెలుసుకుంటారు. అదంతా కనపరచకుండా నేనే నీతిమంతుడిని, నువ్వు పాపివని చూస్తే వాళ్ళని ఎప్పుడు రక్షించగలుగుతాం? మన దేవుడు కనికరాన్ని కోరుకునే దేవుడు, బలిని కోరుకునే దేవుడు కాదండి. దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. ఆ మాట అంటే నాకు ఎంతో ఇష్టం. పాత నిబంధన అంతా కూడా బలిని కోరుకుంటుంది. పాపం చేసావా? ఏం చేయాలి? బలి అర్పించాలి, ఖచ్చితంగా శిక్షణ అనుభవించాలి. కానీ నూతన నిబంధన అలా కాదు. మన దేవుడు ఎలాంటి దేవుడు? కనికరాన్ని కోరుకునే దేవుడు, దయగలిగిన దేవుడు, జాలి కలిగిన దేవుడు. ఆ కనికరము, దయ, జాలి, దేవుని ప్రేమ నీలో లేకుండా ఎవరిని మనం దేవుని కొరకు సంపాదించగలుగుతాం? ఆలోచన చేయండి. కాబట్టి తప్పిపోయిన తన తమ్ముడు, మనం ఆ పాపుల ఎడల, శత్రువుల ఎడల, తప్పిపోయిన వారి ఎడల క్రీస్తు ప్రేమ మనకు కనిపించాలి. ఎవరి పట్ల అండి? పాపుల ఎడల, తప్పిపోయిన వారి ఎడల, అలాగే శత్రువుల ఎడల కూడా మనం ఎలాంటి ప్రేమ చూపించాలి? యేసయ్య ఎలాంటి ప్రేమ చూపించాడో అలాంటి ప్రేమను మనం చూపించగలం. తప్పిపోయిన వారిని తమ్ముడు అని పిలవలేని నీకు ఆయన తండ్రి ఎలా అవుతాడు? అర్థమవుతుందా? తప్పిపోయిన వారిని తండ్రి, తప్పిపోయిన వారిని తమ్ముడు అని నువ్వు పిలవలేకపోతే నీకు దేవుడు ఎలా తండ్రి అవుతాడు? అవడు. అర్థమవుతుందా? ఈ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. తర్వాత మనం చూస్తే, ఆలోచన చేస్తే, పరాయి అనే వాళ్ళే మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు? మొదటిగా ఈ నీ కుమారుడు అన్నాడు. తర్వాత ఏమంటున్నాడు చూడండి, నీ ఆస్తిని వేశ్యలతో తినివేసిన వాడు. అలా ఉందా బైబిల్లో? ఈ ఉపమానం ఎవరు చెప్తున్నారు? అసలుకి ఉపమానాలన్నీ ఎవరు చెప్పారండి? యేసయ్య చెప్పినయే. యేసయ్యే చెప్తున్నాడు. యేసయ్య ఏం చెప్పాడు? దూరదేశం వెళ్ళి దుర్వ్యాపం వారి వల్ల ఆస్తిని అంతా పాడు చేసుకున్నాడు అని చెప్పారు. అంతకు మించి ఏమైనా ఉందా అక్కడ? కానీ ఈయన ఏమంటున్నాడు? నీ ఆస్తిని వేశ్యలతో తినివేసిన వాడు. దూరదేశం వెళ్ళిపోయిన తన తమ్ముడు ఆస్తిని ఏ విధంగా పాడు చేస్తాడు ఇతనికి ఎలా తెలుసు? చూశాడా?
అర్థమవుతుందండి ఎంత ఘోరం, ఎలా మాట్లాడుతున్నాడు. ఇచ్చట అచ్చట తన ఆస్తిని దుర్వ్యాపారం వల్ల పాడు చేశాడు యేసయ్య అంటే, ఈయనేమో ఆస్తిని వేశ్యలతో తినివేశాడు అంటున్నాడు. కేవలం ఇదంతా ఏంటి, ఊహ కాదా? ఊహించుకుంటున్నాడు. తమ్ముని అవమానపరిచే తత్వం కాదా? తను ఇంకా తన మీద ఎక్కువ నింద వేసే తత్వం కదా. కొంతమంది ఏదో తప్పు చేస్తే, ఇంత తప్పు చేస్తే దాన్ని ఇంతగా చేసి చూపిస్తారు. గోరంత దాన్ని ఏం చేస్తారు, కొండంత చేస్తారు. అలాంటి బిడ్డలు దేవునికి విరోధులండి. దేవునికి విరోధులు వాళ్ళు. గోరంత దాన్ని ఏం చేస్తారు, కొండంత చేసి చూపిస్తారు. ఏదో చిన్న తప్పు చేస్తే దాన్ని పెద్ద పాపంగా భూతద్దంలో పెట్టి చూపించటము పాపం కాదా? దేవునికి విరోధమైన పని కదా? ఆలోచన చేయండి. యేసయ్య ఏమంటున్నాడు, దేవుని బిడ్డలు మత్తయి సువార్త 5:9 వి షుడ్ బి పీస్ మేకర్స్. మనం ఏం చేయాలి, సమాధాన పరిచే వారంగా ఉండాలి. కానీ గోరంత దాన్ని కొండంతగా చేసి వాళ్ళ రక్షణలోకే నడిపించకుండా లేనిపోయి నిందలేస్తే ఎందుకు వస్తారండి దేవుని దగ్గరికి? ఎలా తెలుసుకుంటారు దేవుని ప్రేమను? తప్పులు క్షమించగలిగే మనస్తత్వం మనకు ఉండాలండి. నిందించటం, విమర్శించటం, హీనమైన పదజాలంతో తృణీకరించుతూ మాట్లాడటం దేవుని బిడ్డలకు తగుతుందా? ఇది దేవుని బిడ్డలు నిందించటం. ఏం చేస్తున్నాడు, నిందిస్తున్నాడు, విమర్శిస్తున్నాడు, హీనమైన పదజాలాన్ని వాడుతున్నాడు. ఈయన ఆస్తిని వేశ్యలతో తినివేసినట్టు హీనమైన మాటలు మాట్లాడుతున్నాడు అనమాట. తృణీకారమైన మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని బిడ్డలకి తగుతాయా ఇలాంటి పదజాలాలు? మనకి మాట్లాడొచ్చా? ఆలోచన చేయండి. మనం ఎప్పుడు ఏ తప్పు చేయలేని పరిశుద్ధులు, నీతిమంతులు అన్నట్లుగా ఇతరుల్ని కృంగదీసే వారంగా మనం ఎన్నడూ ఉండకూడదు. మనం అంటే తన స్వభావం ఎలా ఉందంటే, చెప్పాలంటే ఈ పెద్ద కుమారుని స్వభావం పరిసేయుల స్వభావం లాగే ఉంది. మనకు తెలుసు, పరిసేయుడు సొంకర ఇద్దరు వచ్చారు ప్రార్థన చేయటానికి. ఆ పరిసేయుడు ఎలా చేస్తున్నాడు, నేను వారంలో 2 సార్లు ఉపవాసం ఉంటాను, నేను అన్నిట్లో దశంభాగం తీస్తాను, నేను ఖచ్చితమైన వ్యక్తిని, నా అంత పరిశుద్ధుడు, అంతవరకు అన్నా పర్వాలేదు. ఇంకా ఏమంటున్నాడు, నేను ఈ వాళ్ళలాగా లేని, వీళ్ళలాగా లేని, ఈ సొంకరలాగా కూడా లేను అంటున్నాడు. అక్కడేమో ఆ సొంకర ఏం చేస్తున్నాడు, రొమ్ము కొట్టుకుంటూ, ప్రభా నీ వైపు కళ్ళెత్తి చూడటానికి కూడా నాకు అర్హత లేదయ్యా, నేను పాపినయ్యా అని ప్రార్థన చేస్తే ఎవరి ప్రార్థన దేవుడు విన్నాడండి? సుంకరి ప్రార్థన. ఆలోచన చేయండి. కాబట్టి భక్తి గర్వం కొంతమంది నేనే మంచివాడిని, నేనే నీతిమంతుడాన్ని అన్నట్లుగా అందరిని దాటుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. పలకరించరు. పాపంలో ఇతరుల్ని పాపుల్లాగా చూస్తారు, దుర్మార్గులాగా చూస్తారు, తృణీకరణ బుద్ధితో చూస్తారు. మనం అట్లా చూస్తే మనం ఎలా వారి కొరకు దేవుని సంపాదించుకుంటాం? మన సాక్షి జీవితము బలహీనలను బలపరిచేదిగా ఉండాలి. అయ్యో అమ్మా నువ్వు ఇలా ఉన్నావు కదా, నేను కూడా ఒకప్పుడు ఇలాగే పాపం జీవితాన్ని జీవించాను, కానీ యేసయ్య ప్రేమను తెలుసుకున్నాక నేను విడిచిపెట్టాను చెప్పేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఇష్టపడరండి అలా చెప్పడానికి. నేను పాపిని ఒకప్పుడు అని చెప్పుకోవడానికి కూడా ఇష్టపడరు. పాపులం కాదా, నేను పాపిని కాదు, నేను పుట్టుకతోనే పరిశుద్ధుని అని ఎవరైనా ఉంటే చెప్పండి. ఇక్కడ సత్కారం చేస్తా నేను. అందరం పాపలే, ఏ భేదం లేదు. అందరం పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేని వారమే. గొప్ప కృపను దేవుడు మనకి ఇచ్చాడు. ఇది మనం గ్రహించాలన్నమాట. ఒకసారి గలతీ పత్రిక 6వ అధ్యాయము బలహీనల మన ప్రేమ ఎలా ఉండాలని మనం చూద్దాము. గలతీ పత్రిక 6వ అధ్యాయం 1-2 వచనాలు చదవండి దయచేసి. గలతీ పత్రిక 6వ అధ్యాయము తీలేదా? ఒకడు ఏ తప్పిదంలోనే నేను చిక్కుకునే ఆత్మ సంబంధమైన మీలో ఎంత అద్భుతమైన మాట అండి పౌలు చెప్తున్నాడు. ఇంకా చెప్తున్నా 2వ వచనం, ఒకని నెరవేర్చుడి, ఒకని భారాలు ఒకరు భరించి. ఇలా ఏమని చెప్తున్నారు చూడండి. మీలో ఎవరైనా తప్పిపోయినట్లు, పాపంలో చిక్కిపోయినట్లు మీకు అనిపిస్తే ఆత్మ సంబంధమైన మీలో ప్రతివాడు ఏం చేయాలంట? తాను కూడా శోధింపబడతారు. మనం ఎవరైనా శోధించబడమా అండి? ఏదో ఒక విషయంలో శోధింపబడనేమో అని తన విషయమై చూచుకుంటూ ఎలా చేయాలంట? సాత్వికమైన మనసుతో అట్టివానికి మంచి దారి తీసుకురావాలంట. ఏ మనసుతో అండి? సాత్వికమైన మనసుతో దారి తప్పి వారిని మంచి దారికి తీసుకురావాలంట. సాత్వికమైన మనసుతో అంటే చెప్పాలంటే దారి తప్పి తిరుగుతున్న వారు ఎందుకు తిరుగుతున్నారో, ఎందుకు అలా అయిపోయారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి కనుక్కొని వారికి దేవుని ప్రేమ చూపించి వారు బలపరచబడేంత వరకు. మంచి సమరయుడు ఏం చేశాడు? ఒక పూటకుని వాడిని ఇంట్లో పెట్టి అతడు బాగుపడేదాకా మీరు చూసుకోండి, అవసరమైతే నేను ఇంకా పే చేస్తాను. ఈ త్యాగం ఎవరైనా చేస్తున్నాం మనము? వారు బలపరచబడి దేవుని మందిరంలో చేర్చబడేంత వరకు ప్రేమ చూపించి వారికి సత్యాన్ని చెప్పేవాళ్ళు లేకపోతే వారెలా రక్షించబడతారు?
అర్థమవుతుందా అండి? దారి తప్పిపోయిన వారిని మనము సాత్వికమైన మనసు తట్టి వారిని మంచి దారికి తీసుకురావాలంట. రోమపత్రికలో కూడా మనం 15 అధ్యాయం 1-2 వచనాల్లో అదే అలాంటి మాటని హెచ్చరికనే మనం చూస్తాం. అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు 15 అధ్యాయం రోమపత్రిక 15:1-2 వచనాలు చదవండి. బలవంతులమైన మనము మనల్ని మనమే సంతోషపరచుకొనక బలహీనుల దౌర్బల్యమును భరించుటకు బద్ధులమై ఉన్నాము. చూడండి, బలవంతులమైన మనం బలంగా ఉన్నామని మనం సంతోషపరచుకోవటం కాదు, కానీ బలహీనుల దౌర్బల్యాలను భరించుటకు భరించాలి. బలహీనలను భరించి వాని దేవుని కొరకు మనం సంపాదించాలండి. ఈ మనసు మనకు ఉండాలి. అర్థమవుతుందా? కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడు? మొదటి వానిగా పరాయి వాని వల్లే మాట్లాడుతున్నాడంటే, మొదటిగా ఈ నీ కుమారుడు అన్నాడు. తర్వాత ఏమంటున్నాడు? నీ ఆస్తిని వేషలతో తినివేసిన వాడు అంటున్నాడు. తర్వాత ఏమంటున్నాడు చూడండి, ఇంకా ఇక్కడ మనం అంటే నీ ఆస్తిని వేషలు తినివేసిన వాడు అంటే ఏం చేస్తున్నాడు? నింద మోపుతున్నాడు. మనము దేవుని బిడ్డలంగా మనం చదివిన ఈ 2 లేఖనాలను బట్టి, గలతీ పత్రికలో వాక్యాన్ని బట్టి, రోమపత్రికలో వాక్యాన్ని బట్టి, అలాగే యాకోబు పత్రికలో కూడా ఉంటుందండి. అది కూడా ఒకసారి చదువుకున్న. యాకోబు పత్రిక 5వ అధ్యాయము చివరి 2 వచనాలు చూడండి. యాకోబు పత్రిక 5వ అధ్యాయంలో చివరి 2 వచనాలు. నా సహోదరులారా, మీలో ఎవడైనాను సత్యం నుండి తొలగిపోయినప్పుడు మరి ఒకడు అతనిని సత్యమునకు మళ్లించిన ఎడల పాపిని వాని తప్పు మార్గము నుండి మళ్లించువాడు మరణము నుండి ఒక ఆత్మను రక్షించి అనేక పాపములను కప్పివేయునని తాను తెలుసుకొనవలెను. ఎంత అద్భుతమైన మాట! పాపిని వాని తప్పు మార్గం నుండి మళ్లించువాడు మరణం నుండి ఒక ఆత్మను ఏం చేస్తాడంట? రక్షించి అనేక పాపములను ఏం చేయాలంట? కప్పివేయాలి. కానీ భూతద్దం పెట్టి చూపించి అందరికీ వీళ్ళు ఇంత పాపులు అని చెప్తే వాళ్ళు రక్షించబడతారా? రక్షించబడరు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఈ విధంగా దేవుని ప్రేమతో ప్రజలను సంపాదించాలి. దేవుని బిడ్డలంగా నిందల మోపు పని మాని ఏం చేయాలి? నిలబెట్టే పని, పరిచర్య మనం చేయాలి. ఏం చేయాలి? నిందల మోపే పని మానేసి ప్రజల జీవితాలను నిలబెట్టే పనిని మనము చేయాలండి. తర్వాత ఏమంటున్నాడు? క్రొవ్విన దూడ వధించితివి అని నింద మోపుతున్నాడు. ఇంకో బాధ ఏంటంటే, వాడిని లోపలికి రానిచ్చడమే పెద్ద తప్పు అని నేను అనుకుంటుంటే, వాని కోసం క్రొవ్విన దూడ నువ్వు వధిస్తావా అని ఎవరితో మాట్లాడుతున్నాడండి? తండ్రితో మాట్లాడుతున్నాడు. తండ్రి తప్పులను ఎంచుతున్నాడు ఈ కుమారుడు. తండ్రిని మించిపోయిన వాడు అయిపోయాడు. తండ్రితోనే ఉన్నాడు కానీ తండ్రి హృదయాన్ని అర్థం చేసుకోలేకపోయాడు. దూరదేశం వెళ్ళి దుర్వ్యాపవారం వల్ల పూర్తిగా చెడిపోయిన ఈ చిన్న కుమారుడు ఎవరి మనసును అర్థం చేసుకున్నాడు? తండ్రి మనసును అర్థం చేసుకున్నాడు. చివరిగా ఆయన ప్రేమించేవాడని, క్షమించేవాడని, ఒక పనివానిగానైనా నన్ను కనికరించి చేర్చుకుంటాడనే మనసుతో మారు మనసు పొంది వచ్చాడు. మారు మనసు పొంది అక్కడే ఉండలేదు కానీ పశ్చాత్తాప్తుడయ్యాడు అనమాట. కాబట్టి మనం చూడండి, బలహీనలను బలపరచుట బలమైన విశ్వాసుల యొక్క లక్షణం. బలమైన విశ్వాస లక్షణం ఏంటి? బలహీనలు ఇంకా బలపరిచి వాళ్ళ తప్పులు ఎత్తి వాళ్ళని నింద మోపడం కాదు, కానీ బలహీనలను బలపరచడమే నిజమైన బలమైన విశ్వాస యొక్క లక్షణం. వారి పరిస్థితులను బాగా పరీక్షించి వారి ఏ పరిస్థితుల్లో ఆ స్థితికి వచ్చారో గమనించి సాధ్యమైనంత వరకు ఏం చేయాలి? వారి పట్ల సానుభూతి చూపించి, ప్రేమను చూపించి, వారు ప్రభువులో సంపూర్ణంగా నడిపబడే వరకు వారిని వెంబడించాలి. ఆ పని ఎవరం చేస్తున్నాం? మనము ఆ పని చేయకే మనం ఈ స్థితిలో ఉన్నాము. కాబట్టి ఈ విషయాల్లో మనం ఆలోచన చేయాలి. ఎందుకు పని చేయట్లేదంటే, దేవుని ఇంట్లో బాధ్యత లేని వారిగా ఉంటున్నాం, దేవుని ఇంట్లో పరాయి వాళ్ళలాగా ప్రవర్తిస్తున్నాం. కాబట్టి ఇది నా తండ్రి గృహము, నా తండ్రి గృహంలో నాకు బాధ్యత ఉంది, పని ఉంది అని ఆలోచన చేస్తే ఖచ్చితంగా ఆయన బిడ్డల్ని మనము బలపరుస్తాం, ఆయన కొరకు సంపాదించగలుగుతాం. ఇంకా ఈయన చెప్పిన 3 తప్పులు చెప్పాను నేను. ఏంటి? మొదటిగా ఏం చేశాడండి? పరాయి వాని వలె ప్రవర్తించాడు. రెండోదిగా మీకేం చెప్పాను? పరాయి వారితో కలిసి సంతోషించాలని ఆశపడ్డాడు. తర్వాత పరాయి వాని వలె మాట్లాడాడు. అంటే నీ కుమారుడు నీ ఆస్తిని వేస్తలతో తిని పరాయి వాళ్ళలాగా మాట్లాడాడు. కానీ ఇతని పట్ల ఈ గొప్ప తండ్రి ప్రేమ ఎలా ఉందో మనం చూద్దామా? చిన్న కుమారుడు పట్ల తన ప్రేమ ఎలా ఉంది? ఎదురు చూస్తూ ఉన్నాడు. దూరంగా ఉన్నప్పుడే పరిగెత్తుకుని కుమారుడు చూడకముందే తండ్రి చూసి పరిగెత్తుకొని వెళ్ళి మెడ మీద పడి ముద్దులు పెట్టుకున్నాడు. ఇంటికి తీసుకొచ్చి చక్కగా ఉంగరం, వస్త్రము, చెప్పులు తొడిగించాడు, విందు చేశాడు కదా. ఆ ప్రేమ అలా. ఈ పెద్ద కుమారుడు పట్ల తండ్రి ప్రేమ ఎలా ఉందో చూడండి. ఏమంటున్నాడు మనం చూస్తే 28వ వచనంలో అంటున్నాడు కదా, అయితే లోపల రాలేదని, ఎంత బతిమలాడినా లోపలికి రాలేదని చెప్పేసి తండ్రే బయటకు వచ్చాడంటండి. ఏం చేశాడు? 15వ వచనంలో చూడండి, 28వ వచనంలో
అతని తండ్రి వెలుపలికి అతని వచ్చి తండ్రి వెలుపలికి వచ్చి లోపలికి రమ్మని చాలండి బతిమాలుకొనెను. చూడండి, తండ్రి వెలుపలికి వచ్చాడు. నేను యేసయ్య అద్భుతాలు ధ్యానిస్తున్నప్పుడు కొన్ని విషయాలు నాకు చాలా సంతోషం. ధ్యానిస్తుంటే అంటే కుష్ఠరోగులను ఆయన బాగు చేసినప్పుడు ఎవరికి చెప్పొద్దు అని ఒక వ్యక్తి చెప్తే అతను వెళ్ళి అందరికీ చెప్తాడు. ఈ బయట ఉన్న కుష్ఠరోగినేమో లోపల ఊర్లోకి తీసుకొచ్చి ఇది అందరికి ప్రచారం చేయడం వల్ల ఆ ఊరు నుండి యేసయ్యని బయటికి తరిమేస్తారు. అలాగే మనం చూస్తే హెబ్రీ పత్రికలో ఒక మాట ఉంటుంది, మనందరి పాపాలని దేవుడు తన మీద వేసుకొని గౌని వెలుపల ఏం చేశాడంట, గౌని వెలుపల సిలువ వేయబడ్డాడు. దేవునికి స్తోత్రం చెప్దామా. ఆయన తండ్రి ప్రేమ ఎంత గొప్పదో. మనం లోపలికి రావట్లేదని ఆయన దగ్గరికి రావడం, ఆయనే వెలుపలికి వస్తున్నాడు మన దగ్గరికి. ఈ తండ్రి ఏమొచ్చాడంట, బయటికి వచ్చాడంట. పెద్ద కుమారుడు మూర్ఖత, కానీ ఈ తండ్రి యొక్క ప్రేమ ఎంత గొప్పగా ఉందో చూడండి. బయటికి వచ్చాడంట. ఎవరి కోసం వచ్చాడు, ఆ పెద్ద కుమారుని కోసం బయటికి వచ్చాడంట. తండ్రే బయటకు వచ్చాడంట. తర్వాత మన మాట మనం చూస్తే బయటికి వచ్చి ఏం చేశాడు మనం చూస్తే చూడండి, 28వ వచనంలోనే మనం చూస్తే లోపలికి రమ్మని ఏం చేశాడంట, బతిమలాడుతున్నాడంట. ఎంత ప్రేమ. ఒక మెట్టు బయటకు వచ్చి ఇంట్లో నుండి బయటకు వచ్చి రానా అని చెప్పి పిలిచి ఉంటాడు. అతను రాలేదప్పుడు ఏం చేస్తాడు, మెట్లు దిగి కొడుకు దగ్గరికి వెళ్ళి చేయబట్టుకొని ఏం చేస్తున్నాడు, బతిమలాడుతున్నాడు. రానా మనం సంతోషించాల్సిన దినము నాన్న, మనం సంతోషించడం యుక్తం అని చెప్పేసి బతిమలాడుతున్నాడంట. బతిమలాడుతున్నాడు. దేవుని కృపను తోలనాడే కోపమే మరణకరమైన పాపం అంట. దేవుని కృపను తోలనాడే కోపం ఏంటి, దేవుని కృపను తోలనాడే కోపమే మరణకరమైన పాపము. ఎంత గొప్ప కృపనిచ్చి బయటకు వచ్చి దగ్గరికి వచ్చి బ్రతిమలాడుతున్నా కూడా లోపలికి రానొల్లకపోయాడంట. ఎంత బాధండి. బతిమలాడుతున్నాడంట. యేసయ్య దేవుని బిడ్డలను బ్రతిమలాడుతున్నాడు. చాచిన చేతులతో ప్రతినిత్యం కూడా ఏం చేస్తున్నాడంట, నా బిడ్డలు నా దగ్గరికి రావాలని ఎదురు చూస్తూ ఉన్నాడంట. ఆ రిఫరెన్స్లన్నీ మీకు చూపించాను. ఎంత ప్రేమ అంటే, దేవుడు మనల్ని ఎంత ప్రేమిస్తే, లోకంలో ఎంతో ప్రేమించని కాగా ఎవరు నశించిపోవటం ఆయనకి ఇష్టం లేక తన అద్వితీయ కుమారుని మనకి బహుమానంగా ఇచ్చాడంట. అందరు రక్షించబడాలని, నమ్ము ప్రతివారు రక్షించబడాలి. కానీ మనం ఏం చేస్తామో, మత్తయి సువార్త 25:30 చూడండి. 25:30 మత్తయి సువార్త 25 ఇక్కడ ఏమంటున్నాడు, పనికిమాలిన ఈయన దాసుని వెలుపటి ఫస్ట్ టైం వేసే లోకాన్ని ఎంతో ప్రేమించి ఏం చేశాడు, తన కుమారుడు మనకి ఇచ్చాడు. మనం దాన్ని అంగీకరించకపోతే ఏం చేస్తారు చెప్పండి, పనికిమాలిన వాళ్ళమని చెప్పి చూస్తాడు. చివరిదాకా చూసి ఎక్కడ పడేస్తాడంట, వెలుపటి చీకట్లో. దేవుడు బతిమలాడుతున్నప్పుడు దేవుడు కృప చూపిస్తున్నాడు. ఇది కృపాకాలంలో ఉన్నాం కాబట్టి ఎంతో కనికరం చూపించి ఇంకా అవకాశాలు ఇస్తూ బతిమలాడుతున్నాడు. ఇంకా ఆయన ప్రేమను కాలదన్నితే నువ్వెక్కడా దాచుకోలేని భ్రష్ట జీవితం ఏర్పడదు. దేవునికి దూరం అయితే ఎక్కడికి వెళ్ళగలుగుతాం? ఎవరు ఆదరిస్తారు, ఎవరు రక్షణ ఇస్తారు, ఎవరు పరలోక స్వాస్థ్యాన్ని మనకి ఇస్తారు? ఆలోచించేయండి. ఇంత బ్రతిమలాడించుకోవటం, ఒక మాట నేను విన్నానండి, బ్రతిమలాడించుకోవటం మూర్ఖుని లక్షణం అంట, బతిమాలటం తండ్రి ప్రేమ. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మూర్ఖులు ఏం చేయించుకుంటారు, పద్దాకలు రండి అని బతిమలాడించుకుంటారు. కానీ బ్రతిమలాడటం ఎవరి ప్రేమ, తండ్రి ప్రేమ. తండ్రికి ఆయన ప్రేమ ఉంది కాబట్టి ఆయన బతిమలాడతాడు. కానీ మనం మూర్ఖంగా ఉండి బతిమలాడించుకునే వారంగా ఉండకూడదు. యెహోవా దొరుకు కాలమంది ఆయన వెతకాలి, ఆయన సమీపంగా ఉన్నప్పుడే మనం ఆశ్రయించాలి. తర్వాత ఇక్కడ చూడండి, తండ్రి బయటికి రావటమే కాకుండా ఆ తండ్రి ప్రేమ ఎంత గొప్పదని ఇక్కడ చూస్తే 31-32 అంటున్నాడు. అందుకు అతడు, కుమారుడా నీవెల్లప్పుడూ నాతో కూడా ఉన్నావు, నావన్నీ నీవి. ఎంత గొప్ప మాట అసలు. కుమారుడా ఎప్పుడు నువ్వు నాతోనే ఉన్నావు కదా, నావన్నీ నీవి. ఎంత ఆశ్చర్యమైన ప్రేమ కదా. యేసయ్యన్నీ నాయేనండి. చెప్పండి, మీకు నమ్మకం ఉంటే. నాకు ఉంది నమ్మకం, నా యేసయ్య సొత్తు సంపద అంతా నాదే. దేవునికి స్తోత్రం. నేను ఆయన బిడ్డను కాబట్టి. నీకు ఆ దేవుని బిడ్డవన్నీ నిరీక్షణ నమ్మకం ఉంటే గుండె మీద చేసుకొని ఆయన అన్నీ నాయే చెప్పండి, నాయి. కాబట్టి ఇక్కడ అంటున్నాడు, అయ్యా నావన్నీ నీవే. సంపూర్ణమైన ప్రేమ, త్యాగపూరితమైన ప్రేమ, శాశ్వతమైన ప్రేమ, తన కుమారుల తండ్రి యొక్క ఎడతగిన ప్రేమ, మారని ప్రేమ. ఎంత గొప్పది కదండి యేసయ్య ప్రేమ. తండ్రి ఐశ్వర్యం తరిగిపోయిద్దా? దేవుని దగ్గర డబ్బులు తరిగిపోతాయా? ఆస్తిపాస్తులు తరిగిపోతాయా అండి? ఆయన దగ్గర ఏమున్నాయంట తెలుసా మీకు? ఎంత కావాలో అంత బుద్ధి ఉంది, ఎంత కావాలో అంత జ్ఞానం ఉంది. సర్వ సంపదలు ఆయన ఏమైనాయి? గుప్తమై ఉన్నాయి. ఎవరికి ఇస్తాడు ఆయన సొమ్ము సొత్తు అంతా? నాకే ఇస్తాడు. నేను ఆయన బిడ్డనైతే నీకే ఇస్తాడు, నువ్వు ఆయన బిడ్డవైతే.
అర్థమవుతుందా? దేవుని బిడ్డలు ఎప్పుడు కూడా దేని గురించి చింతపడకూడదు. ఏమి లేకపోయినా చింతపడద్దు. ఇంట్లో ఏమి లేకపోయినా ఏసే నామంలో ఇక్కడ గుడ్లు వచ్చిన కాకంటే అయ్యే వస్తాయి, నమ్మండి. ఎందుకంటే ఆకాశ పక్షులను చూడండి, విత్తవు కోయవు, కొట్టులో కూర్చుకోండి, వాటికంటే మీరు శ్రేష్ఠులు కాదా అని ఏసే మాటను మీరు నమ్మితే మీరు ఎన్నడూ కూడా పస్తూ ఉండవలసిన పరిస్థితి ఏర్పడదు. ఆయన నమ్మదగిన దేవుడు. నమ్మి ఆయన వాగ్దానాలు స్వతంత్రించుకోవాలి. ఏసై అబద్ధం ఆడతాడా? ఏసయ్యే చెప్పాడు, మీరు వాటికంటే శ్రేష్ఠులు కాదా, రేపుని గురించి ఎందుకు చింతిస్తున్నారు మీరు అని చెప్తున్నాడు. మన ఆ నమ్మకము, ఆ నిరీక్షణ, ఆ విశ్వాసం దేవుని పట్ల లేకే మనము బికారులుగా ఉంటున్నాం, పేదరికంలో ఉంటున్నాం. నమ్మి వాగ్దానాలు దేవుని స్వతంత్రించుకోవాలి. కష్టార్జితం చేసుకుంటున్నాం, ఓకే, కష్టార్జితం చెయ్యాలి, చెయ్యొద్దని నేను చెప్పట్లేదు. కూర్చొని యేసయ్యా నాకు అన్నీ ఇవ్వంటే కాదు. మన కష్టార్జితము ఎవరి చేత దీవించబడాలి? దేవుని చేత దీవించబడితే అది మనం తినంగా కూడా మిగిలిద్దండి. దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. తండ్రి ఐశ్వర్యం తరిగిపోదు. ఆయన తండ్రి ఐశ్వర్యాన్ని లెక్క పెట్టేవారు ఎవరైనా ఉన్నారా? ఈ ఆస్తి అంతా నీదే అని చెప్తున్నాడు దేవుడు. ఇదే మన పరలోకపు తండ్రి మన ఎడల చూపిస్తున్న ప్రేమ. మన దేవుడు ఏం ఇచ్చే దేవుడు అనమాట. రోమపత్రికలో ఒక మాట ఉంటుందండి, 8:32 చదవండి ఒకసారి. అది చదువుకొని మనం ముగించుకుందాం. రోమపత్రిక 8వ అధ్యాయం 32వ వచనం. ఇక్కడ ఏం చెప్తున్నారంటే, తన సొంత కుమార్ని అనుగ్రహించుటకు వెనుతీయక సొంత కుమారుడే మనకి ఇచ్చేయడానికి ఇష్టపడిన దేవుడు ఆయనతో పాటు మనకు కావాల్సినవి మనకు అనుగ్రహించడా? ప్రశ్న చెప్పండి మీరు, అనుగ్రహించడా లేదా? ఇస్తాడా? ఇంకా అనుమానం కనపడుతుంది, అపనమ్మకం కనపడుతుంది మీ మోకాల్లో. అందుకే సంతోషం, సంతృప్తి లేకుండా ఉన్నారు. నమ్మండి, దేవుని వాగ్దానం స్వతంత్రించుకోండి. ఆయన సొంత కుమారుడే మనకి ఇచ్చేయడానికి ఇష్టపడిన దేవుడు. ఆయనతో పాటు అన్నీ మనకు ఏం కావాలన్నీ అనుగ్రహించగలిగే దేవుడు. దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. చాలాసార్లు ఆయన బిడ్డలంగా ఉండక, ఆయనతో ఉండక, ఆయన వలే ఉండక, ఆయన మహిమ కొరకు జీవించలేకే చాలా ఆశీర్వాదాలను పోగొట్టుకుంటున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక్కసారి ఆలోచించండి. అందరం తల్ల వంచుదాం, ప్రార్థన చేద్దాం. మనము తండ్రికి దూరమై పాపం చేసిన చిన్న కుమారుని స్థానంలో ఉన్నామా? తండ్రితోనే ఉంటూ బాధ్యతారహితంగా ప్రవర్తించే పెద్ద కుమారులాగా ఉన్నామా? లేదా మన పరలోకపు తండ్రి మన పట్ల ఎలాంటి ప్రేమ చూపించాడో అలాంటి మనస్తత్వమే కలిగి మన దేవుని సంఘంలో ఉండగలుగుతున్నామా? 3 వ్యక్తులు మనం చూసాము. ఎవరి ప్రవక్తన ప్రభావం మన మీద ఉంది? ఒక్కసారి ఆలోచన చేసుకుందాం. అందరూ తల్ల వంచి ఒక్కసారి ఆలోచించి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దాం. ఆలోచించేయండి, మనం ఎలా ఉన్నాం? దేవుడు నీకు తండ్రి అయితే ఆయన ఇంట్లో నీకు ఎన్నో పనులు ఉన్నాయి, బాధ్యత ఉంది. దేవుడికి వేరే సంతోషించాలనుకుంటే అది పాపపు వాంఛ అవుతుంది. ఆలోచన చేయి. తప్పిపోయిన వారిని తమ్ముడు అని పిలవలేని మనస్తత్వం అనుకుంటే ఆయన మనకు తండ్రి ఎలా అవుతాడు? ఆలోచించేయండి ఈ విషయాలన్నీ. నిందలు మోపే పని మాని ఇతరులు నిలవబెట్టే పని మనం చేయాలి. బతిమాలించుకోవటం మూర్ఖుల ప్రవర్తన, బ్రతిమలాడటం తండ్రి ప్రవర్తన. ఆలోచించేయండి ప్రియమైన దేవుని బిడ్డలారా. ఆయన ప్రేమకు అర్హులమైతే పరలోకపు హక్కుదారులం అవుతాం మనము. ఆయన ప్రేమకు మనం ఎప్పుడు అర్హులం అవుతామో ఆ పరలోకపు హక్కుదారులం అవుతాం. ప్రార్థన చేసుకుందాం. దేవానికి వందనాలు అయ్యా. మేము లూకాసు వార్తలో చదువుకున్న తప్పిపోయిన కుమారుల విషయమై మేము ధ్యానం చేసినప్పుడు ఎన్నో ఆధ్యాత్మిక సత్యాలు మాకు బయలుపరిచారు. ప్రభువా, నీకు దూరమై అయ్యా తండ్రి, నీకు విరోధమైన స్థలములో ఉండి అయ్యా తండ్రి నాయనా, నీకు విరోధమైన ఆలోచన కలిగి ఉండి నీకు విరోధమైన పనులు చేస్తూ నీకు విరోధమైన జీవితం జీవించే బిడలంగా మేము ఉండకూడదు ప్రభువా. అయ్యా, మేము పెద్ద కుమారుడు వలె పరాయి వారిలాగా ప్రవర్తించకూడదయ్యా. పరాయి వారి వలె మాట్లాడవద్దు ప్రభువా నాయన. అయ్యా తండ్రి నాయన, మేము మా యొక్క క్రియలు అయ్యా తండ్రి నాయన నీకు ఇష్టమైనవిగా మేము ఉన్నట్లుగా మా కృపను మాకు దయచేయండి. నువ్వు ఎలాంటి ప్రేమ మా పట్ల కనుపరిచావో, త్యాగపూరితమైన ఉన్నతమైన శాశ్వతమైన ప్రేమను మా పట్ల ఎలా కనుపరిచావో అదే ప్రేమతో ఇతరులు నీ కొరకు సంపాదించే కృపను మాకు దయచేయండి ప్రభువా. బలహీనలు బలపరిచే కృపను మాకు అనుగ్రహించండి. తప్పిపోయిన వారిని వెతికి రక్షించే మనసు మాకు దయచేయండి అయ్యా. నీకు ప్రియమైన పుత్రికులముగా నిన్ను పోలి నీతోనే ఉంటూ అయ్యా నీ వలే ఉంటూ నీ కొరకు జీవించే సత్ప్రవర్తన మాకు అందరికీ దయచేసే కృపను అనుగ్రహించమని యేసయ్య నామంలో నిన్ను వేడుకొని ప్రార్థిస్తున్నాం పరలోకపు తండ్రి. ఆమేన్.